how to create a string, and then methods of string, so we'll get few methods on top of it. We'll try to understand about string constant pool, చాలా ఇంపార్టెంట్, SCP అంట. string constant pool. So once string constant pool completes, so we'll understand about internal string interning. Then we have string buffer and string builder. So this is the main content. We'll go through this content today, and apart from that చాలా ఇంపార్టెంట్ మనకు వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ ప్యాటర్న్ ఒకటి ఉందన్నమాట. వాట్ ఈజ్ ఇమ్యూటబిలిటీ, how to create your own immutable class. సో ప్రాబబ్లీ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఈరోజు చేయము. సో మనకు డిజైన్ ప్యాటర్న్స్ పెండింగ్ ఉంది. ఏదైతే బ్యాచ్ 5 వాళ్ళు ఉన్నారో బ్యాచ్ 5 వాళ్ళకి డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మనకు సింగిల్ టర్న్ అండ్ ఫ్యాక్టరీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఐ మీన్ అట్ ద టైం మేబీ మనం ఆ టైంలో మనం దీని గురించి కానీ ఎక్స్ప్లెయిన్ నేర్చుకుంటాం సేమ్ వే. సో రిమైనింగ్ వచ్చి మెయిన్గా థియరీ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో, సో దట్ విల్ ట్రై టు కంప్లీట్ టుడే. ఓకేనా? So of course everyone know about string, right? Sir, recording start chesara? Yes. Just one second. Okay. What is string? So string ante everyone know about this, right? So like it's a sequence of characters. String is a class. Normal ga data types ani previous edaithe manaku languages unnayo, so string also comes under data type. Okay, now in Java this moved from data type to as a class. Okay, class type like object type. So string ni manam class antam. String is a class which stores sequence of characters. ఇలా అయినా చెప్పొచ్చు. or string is a class which stores text. సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే which stores text ని స్టోర్ చేసుకుని, ఇప్పుడు వరకు మనం చూసింది ప్రైమరీ లైక్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసాం. సో లైక్ నంబర్స్, న్యూమరిక్స్ అండ్ డెసిమల్ పాయింట్స్, అదేవిధంగా బూలియన్ టైప్ ఆఫ్ థింగ్స్. హౌ కెన్ వి స్టోర్ సంథింగ్, వి అండర్స్టాండ్, రైట్? సో నౌ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ నేమ్స్, టెక్స్ట్, సమ్ లైక్ లైన్స్. ఓకేనా? సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ మనం స్టోర్ చేయడానికి స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. లైక్ సింటాక్స్ ఎలా ఉంటుంది మనకు సేమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎలా అయితే వాడుతున్నాం అలానే వాడతాం. స్ట్రింగ్ సంథింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ అనేది స్టార్ట్ అవ్వాలి, డబుల్ కోట్స్తో ఉంటుంది అనమాట. సంథింగ్ లైక్ జావా కోడ్స్, ఇలా ఏదైతే మీరు ఇక్కడ రాస్తారో సేమ్ మనకు అది ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట యాజ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. గాట్ ఇట్? క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే సింగిల్ కోట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్ని స్టోర్ చేయాలంటే డబుల్ కోట్స్ ఇస్తే మ్యాండేటరీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను స్ట్రింగ్ నేమ్ అని రాస్తున్నానో ఇంటర్నల్గా ఎలా అవుతుంది ఇది మనం ఆల్రెడీ అర్రేస్ కాన్సెప్ట్ చూసాం. ఓకే, ఆల్రెడీ వి నో, రైట్? సో ఇక్కడ స్ట్రింగ్ నేమ్ని మనం ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే
అర్రే ఆఫ్ క్యారెక్టర్స్ కిందకి కన్వర్ట్ అవుతుంది. లైక్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా కోర్స్ లేదంటే జావా అనుకోండి, సింపుల్గా జావాని స్టోర్ చేసాం కదా, ఇది ఎలా మారుతుందంటే చూడండి, క్యార్ అర్రే ఆఫ్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు మనకు ఇలా వస్తుంది. ఫస్ట్ జే స్టోర్ అవుతుంది, తర్వాత ఏ, రైట్, తర్వాత బి, తర్వాత ఏ. ఓకేనా, ఇలా స్టోర్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ద అర్రే. అర్థమైందా? క్యారెక్టర్ అర్రేగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది క్యారెక్టర్స్ ఇక్కడ, లైక్ జే క్యారెక్టర్స్ కదా, సింగిల్ కోట్స్. ఇంటర్నల్గా ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు స్ట్రింగ్ అనేది ఎప్పుడైతే మనం స్ట్రింగ్లో స్టోర్ చేస్తున్నామో డేటాని, అది ఇంటర్నల్గా క్యారెక్టర్ సీక్వెన్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అందుకని మనం క్యారెక్టర్ సీక్వెన్స్ అని చెప్తున్నాం పైన. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ క్యారెక్టర్ సీక్వెన్స్, రైట్? అర్థమైందా? సేమ్ వే మనం ఒక అర్రేలో ఉంచి డేటాని యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ index value. Right? So initial value is 0 and then 1 2 3. So like that character array ga convert అవుతుంది ఇంటర్నల్ గా string variable అనేది. అర్థమవుతుందా? So this is about the string definition and syntax of the string. So let's jump into second part, like how to create a string. చాలా ప్రతిదీ ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి string లో. So how many ways you can create a string అని అన్నప్పుడు we have like how to create a string, how to create a string. So we have two types of string creation. ఏంటా టూ టైప్స్, ఎందుకు ఈ టూ టైప్స్ ఉన్నాయి? సో ఫస్ట్ టైప్ ఎలా ఉంటుందంటే యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, ఏదైతే మనం ఇప్పటి వరకు ప్రిమిటివ్ డేటా టైప్స్కి యూజ్ చేస్తున్నామో సేమ్ వే అనమాట. లైక్ స్ట్రింగ్ అనేది ముందు పెడతాం, తర్వాత వేరియబుల్ నేమ్, సింటాక్స్ రాయాలి, డైరెక్ట్గా ఎగ్జాంపుల్ రాసేసినా పర్లేదు కదా. సో స్ట్రింగ్ సంథింగ్ లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ డబుల్ కోట్స్ లైక్ జావా. ఓకేనా, ఇది ఇప్పుడు వరకు మనం చూస్తే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 సంథింగ్ మనం చూసాం కదా. సేమ్ వే స్ట్రింగ్ అనేది డేటా టైప్, నేమ్ అనేది వేరియబుల్ నేమ్. సో ఇది లిటరల్ అనమాట, డేటా నేమ్లోకి యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది ఫస్ట్ టైప్. సో వాట్ ఈస్ ద సెకండ్ టైప్ నౌ? సెకండ్ టైప్ ఈస్ స్ట్రింగ్ something name is equals to new string. Since it is a class, so that I am creating a object of it. Okay na, new string, and I am passing actual value as a parameter. So Java something like this. Rendu same anamata, but ఆ రెండిటికి ఇంటర్నల్ గా సమ్ మెకానిజం అనేది మనకి ఫినామినన్ అనేది జరుగుతుంది. అది ఏంటో మనం నేర్చుకుంటాం ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో హౌ మెనీ వేస్ అంటే ఏం చెప్తారు? టూ టైప్స్ అనమాట. 2 ways మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ నార్మల్ వే, లైక్ ప్రిమిటివ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో నార్మల్ లిటరల్ ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి మనం జావా అనేది అసలు ఆర్గ్యుమెంట్ గా పారామీటర్ గా పాస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సంథింగ్ బ్యాచ్ అయ్యే వాళ్ళకి అండర్స్టాండ్, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటే. దిస్ ఇస్ లైక్ కన్స్ట్రక్టర్ నుంచి పాస్ చేస్తున్నారు అనమాట, కన్స్ట్రక్టర్ పారామీటర్, right? So this is about the types of creating a string. Then we have methods ఉన్నాయి కొన్ని. సో లాట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. స్ట్రింగ్ కి కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి, క్లాస్ లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి, సో ఇన్బిల్ట్ మెథడ్స్ అనేవి కొన్ని ప్రొవైడ్ చేశారు. So that you have to go through that all the methods and you have to play around it. Okay, so methods of strings. Guys, voice vastunda? Yes sir. Methods of string. So lot of methods we have. So like main ga మనం యూస్ చేసేది డాట్ ఈక్వల్స్,
dot equals method dot equals ignore dot equals ignore caret lower case. to lower case dot to uppercase length sir. length length. సో ఇలా అనమాట. సో స్లైస్ స్ప్లిట్ లాట్ ఆఫ్ ఉన్నాయి. సో ఒకసారి మీరు ప్లే అరౌండ్ చేయండి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో టు ఎనీ వెబ్సైట్. స్ట్రింగ్ మెథడ్స్ అంటే బంచ్ ఆఫ్ మెథడ్స్ వస్తాయి. స్ట్రింగ్ మెథడ్స్ అని ఇచ్చేసేయండి ఇన్ జావా. సో WS schools జావా టిప్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ మీరు ఓపెన్ చేయండి. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ లిస్ట్. ఓకేనా, క్యారెట్ కోడ్ పాయింటెడ్ సో సంథింగ్ కంపేర్ టు కన్కాట్ కంటైన్స్ సో లాట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి విత్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి దాన్ని మీరు సిస్అవుట్లో రాసి ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హౌ టు యూస్ దిస్ మెథడ్స్. మెయిన్ మెథడ్స్ని ఇక్కడే యూస్ చేస్తామని. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ప్లే అరౌండ్ చేయండి ఈ టేబుల్ పక్కన పెట్టుకొని. ఓకేనా, సో లెట్స్ ట్రై టు క్రియేట్ వన్ శాంపుల్ ప్రోగ్రామ్ నౌ. Let me close this. New Java project string example. Next and then finish. So delete this Java file. So right click on the src, new package, com.pst dot strings example dot service. So I need test class, right? So for yeah, you can take test also. So under this package com.pst dot string example dot test, finish it. So right click on the service, new class, string example అనేసి నేను క్లాస్ తీసుకుంటున్నా. అండ్ దెన్ టెస్ట్ ఇక్కడ టెస్ట్ చేస్తున్నా. స్ట్రింగ్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఇంకో క్లాస్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ ఎగ్జాంపుల్ టెస్ట్. So I need public static void main so that I checked here. Next I'm trying to create one method for entire logic ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి బిజినెస్ లాజిక్ ఒక మెథడ్ రాసుకుంటున్నా. పబ్లిక్ వాయిడ్ సంథింగ్ టెస్ట్ అనేసి ఒక మెథడ్ రాసుకున్నాను. సో ఇక్కడ మన యాక్చువల్ లాజిక్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో మెయిన్ మెథడ్లోనే రాసుకోవచ్చు, మీరు డైరెక్ట్ ఇక్కడే రాసేసుకోవచ్చు. బట్ జస్ట్ ప్రాక్టీస్ మీకు గుర్తుంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి టెస్ట్ మెథడ్ నేను కాల్ చేసుకోవాలి. సో దట్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ దిస్ టెస్ట్ మెథడ్ ఇన్సైడ్ ది స్ట్రింగ్ ఎగ్జాంపుల్, వాట్ ఐ నీడ్ ఫస్ట్ in string example test? Object creation. String example. class string example. String example. So sc is equals to new string example. సో sc డాట్ మెథడ్ ఏంటి ఇక్కడ టెస్ట్ని కాల్ చేసేస్తాం సింపుల్గా. సో ఇక్కడ రాసుకోండి ఇంకా. సో మనకి ఏమవుతుంది, స్ట్రింగ్ s is equals to జావా అని ఒకటి రాసుకున్నాను. స్ట్రింగ్ లైక్ s1 అనుకోండి, s2 is equals to సంథింగ్ html సంథింగ్. నేను రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ తీసుకున్నాను. సో మీరు ఇంకా సిస్అవుట్లో అక్కడ మనకి ఏదైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేస్తాయండి. ఇంకా చూడండి, ఫస్ట్ నేను ఈ రెండు s1 అనేది s2 అనేది ఈక్వల్గా ఉందా లేదా, రెండు ఈక్వల్గా కాదా చెక్ చేయాలనుకుంటున్నాను. సో దట్ దాన్ని చెక్ చేయడానికి మనకు ఈక్వల్స్ అనేటువంటి మెథడ్ ఉందన్నమాట. s1 డాట్ ఈక్వల్స్, ఓకేనా, ఈక్వల్స్ అనమాట. ఈక్వల్స్ అనే మెథడ్లో మనకి s2ని పాస్ చేస్తాం. రెండు స్ట్రింగ్స్ కదా, స్ట్రింగ్స్ కాబట్టి ఈక్వల్స్ అనేవి తీసుకోవాలి. మనం ఈక్వల్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. అదే మనకి ఇంటిజర్స్ అయితే డబుల్ ఈక్వల్ టు సింబల్ ఆల్రెడీ మనం ఆపరేటర్స్లో చూసాం.
ఓకేనా. ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్స్ అనేవి మన క్లాస్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఈక్వల్స్ మెథడ్. మీరు ఇక్కడ హోంవర్క్ చేసినాక చెప్తుంది కంపేర్స్ ది స్ట్రింగ్ టు ది స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్, ద రిజల్ట్ ఈస్ ట్రూ if and only if the argument is not null and is a string object that represents the same sequence of characters of this object. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది రెండు కానీ సేమ్ గా ఉంటే మనకు ట్రూ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఐఎమ్ ట్రైంగ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్, రన్ యాస్ జావా అప్లికేషన్. ఓకేనా, ఫాల్స్ వచ్చింది ఎందుకంటే రెండు డిఫరెంట్ కాబట్టి. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ హియర్ జావా, సేవ్ ఇట్, సో రన్ యాస్ జావా అప్లికేషన్, ట్రూ. ఓకేనా, సో రెండు ఇక్కడ మనకు సేమ్ కాబట్టి ట్రూ అని వచ్చింది అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాప్స్ ఇచ్చేసాను చూడండి, జేఏవిఏ అని ఇచ్చాను, సేవ్ చేశాను. సో రన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు జావా అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. సో మనకు చెక్ చేయాలనుకుంటున్నాం అంటే కంటెంట్ సేమ్ ఉండాలి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేస్. ఓకేనా, అది అప్పర్ కేస్ అయినా లోయర్ కేస్ అయినా ప్రాబ్లం లేదు నాకు. రెండు జావా కంటెంట్ సేమ్ కాబట్టి నాకు ట్రూ రావాలి అనుకున్నప్పుడు మనకు అందుకని అనదర్ మెథడ్ వచ్చింది, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ అనేది వచ్చింది అనమాట. సో ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ సెకండ్ ఇది. ఓకేనా, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటే కేస్ని ఇగ్నోర్ చేయండి, కంటెంట్ని కంపేర్ చేయండి అని. సో దట్ రెండు జావానే కాబట్టి మనకు ట్రూ రావాలన్నమాట, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. రన్ యాస్ జావా అప్లికేషన్ లైక్ ఏ ట్రూ సెకండ్ ఇది. ఓకేనా, సో అలాగే ఇప్పుడు క్యార్ ఎట్ అంటాం. క్యార్ ఎట్ అంటే క్యారెక్టర్ ఎట్ ఇండెక్స్లో, ఫస్ట్ ఇండెక్స్లో ఏం క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు అన్ని ఎలా స్టోర్ అవుతాయని చెప్పాను ఇక్కడ నేను మీకు. యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇండెక్సెస్ వైజ్గా ఇలా స్టోర్ అవుతాయని చెప్పాను, అవునా. 0th ఇండెక్స్లో జే ఉంటుంది, ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఉంటుంది, సెకండ్ ఇండెక్స్లో వి, ఇలా అనమాట. సో దిస్ ఇస్ థర్డ్ ఇండెక్స్, రైట్. ఇప్పుడు నాకేం కావాలంటే 0th ఇండెక్స్లో ఏముంది, ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది, సెకండ్ ఇండెక్స్లో ఏముంది అని తెలుసుకోవాలనుకుంటున్నా. సో అందుకోసంగా మనకు క్యార్ అట్ అనేటటువంటి మెథడ్ ఉందన్నమాట మనకు, సిస్ అవుట్. సో ఏం సో S1లో కదా, S1లో ఫస్ట్ 0th ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూ తీసుకోవాలనుకుంటున్నా నేను. ఎలా తీసుకుంటాను, S1 డాట్ క్యారెట్. చూడండి, క్యారెట్ అనేది ఒక మెథడ్, దాని లోపల ఆర్గ్యుమెంట్ వచ్చి ఇంటీజర్ అనేది పారామీటర్గా తీసుకుంటుంది. ఏం రిటర్న్ చేస్తుంది, క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో క్యారెట్ ఆఫ్ 0 అంటే జే అనేది రావాలి మనకి ఇక్కడ అవుట్పుట్. చూద్దాం, 0th ఇండెక్స్లో ఉండాలి. సో క్యారెట్ అనేది ఎప్పుడైనా విన్నారా మీరు గైస్? బ్యాచ్ 6 ఎక్కడ ఉన్నారు, గుర్తొస్తుందా? క్యారెక్టర్ స్టోరేజ్, డైనమిక్ క్యారెక్టర్ రీడింగ్, రైట్. ఒక క్యారెక్టర్ రీడ్ చేసేటప్పుడు క్యారెట్ ఆఫ్ 0 రాస్తారు, నెక్స్ట్ డాట్ క్యారెట్ ఆఫ్ 0. సో జే వచ్చిందా, సేమ్ అదే విధంగా 1 ఇస్తే సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నటువంటిది వస్తుంది, ఏ, అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు మొత్తం వచ్చి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి లైక్ మనం కౌంట్ చేయాలనుకుంటే లెంత్ అనేది మెథడ్ అనేది యూజ్ చేస్తాం, సిస్ అవుట్. సో S1 డాట్ లెంత్. ఓకేనా, సో అక్కడ లెంత్ అనేది మనకి ఇక్కడ అర్రేస్కి ఇక్కడ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ స్ట్రింగ్కి అయితే డబల్ ఇక్కడ బ్రాకెట్స్ అనేవి ఇలా ఎండ్ అవుతాయి, బట్ అక్కడ వచ్చేసి బ్రాకెట్స్ ఉండవు అనమాట అక్కడ లెంత్కి. దేనికి, అర్రేస్లో లెంత్ అనేది. ఓకేనా, ఆ రెండు డిఫరెన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. సో సేవ్ ఇట్. లెంత్ జావా అంటే 4 కదా, 4 అనేది మనకు సైజ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. జావా అప్లికేషన్, రైట్, 4 అనేది లెంత్. సో సేమ్ వే. సో ఇంకేమన్నా చూడండి, ఇక్కడే మీకు కనిపిస్తాయి మీకు మెథడ్స్ అని ఐడియా మనకి ఇస్తుంది. మనకేం ఇప్పుడు S1 డాట్ అని హిట్ చేయగానే చూడండి, ఇవన్నీ స్ట్రింగ్ ఉన్నటువంటి మెథడ్స్ అనమాట, సపోర్ట్ చేసే మెథడ్స్ అనమాట. ఓకేనా, చూద్దాం ఇంకేదైనా ఉందా. కంటైన్స్. సో ఇప్పుడు దీంట్లో ఏ అనేది కానీ లేదంటే విఏ తోటి నాకు కావాలనుకుంటున్నా, పెద్దది ఉంది. సో జావా కోర్స్ అనేసి సంథింగ్ ఇలా ఉందనుకోండి, జావా కోర్స్ అనేసి ఇలా ఉంది. సో దీంట్లో నాకు పర్టికులర్ విఏ అనే సీక్వెన్స్ అనేది ఉందా లేదా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది సింగిల్ చిన్న వర్డ్ కాబట్టి పర్లేదు. సో ఇక్కడ పెద్ద లైన్స్, లాట్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి అనమాట గోయింగ్ ఫార్వర్డ్ రియల్ టైంలో మనకు. సో ఒక ఫైల్ని రీడ్ చేసి ఒక స్ట్రింగ్ వేరియబుల్లో పెట్టాల్సి వస్తుంది. లాట్ ఆఫ్ అంటే ఒక పారాగ్రాఫ్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు సంథింగ్ జావా అనే వర్డ్ అనేది ఈ ఎంటైర్ పారాగ్రాఫ్లో ఈ ఎంటైర్ S1 అనేటువంటి వేరియబుల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కంటైన్స్ అనేటువంటి మెథడ్ వాడతాం. సో దట్ నేను ఇక్కడ ఇది యాజ్ ఏ ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు నేను విఏ అనేటటువంటి సీక్వెన్స్ అనేది ఈ పర్టికులర్ వర్డ్లో ఉందా లేదా చెక్ చేస్తున్నా. చూడండి, S1 డాట్ కంటైన్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో
డబుల్ కోట్స్లో విఏ అని రాస్తాం, లేదంటే వేరే స్ట్రింగ్ అయినా రాసుకోవచ్చు మీరు. సార్ కన్కాట్ ఇచ్చారు. కంటైన్స్, ఓకేనా, కంటైన్స్. సో రన్ యాజ్ జావా అప్లికేషన్, ఓకేనా, ట్రూ ఉందన్నమాట. విఏ అనేది మనకు ఇక్కడ ఉంది కాబట్టి ట్రూ అనిపిస్తుంది అనమాట. అలా మనం ఫిల్టరింగ్ అంటాం, ఓకేనా. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్ ఫర్ ఫిల్టరింగ్ కేస్, ఫిల్టర్ చేయడానికి. ఓకే, కన్కాటినేషన్ ఎట్లా చెప్పుకున్నాం కాబట్టి సో నేనేం చేయాలంటే జాయిన్ చేయాలనుకుంటున్నా. కన్కాటినేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, వర్డ్స్ చాలాసార్లు యూజ్ చేసాం, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి కన్కాట్ చేస్తుంటాం. సేమ్ ఆపరేటర్ అనేది ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటర్ మనకి ఇక్కడ మెథడ్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు S1కి నేను జావా కోర్స్ కదా, మధ్యలో ప్రోగ్రామింగ్ అని యాడ్ లేకపోతే జావా ప్రోగ్రామ్ కానీ సంథింగ్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. లైక్ దీన్ని తీసేయండి, ఇప్పుడు జావాకి జావా ప్రోగ్రామ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. S1 డాట్ కన్కాట్ స్ట్రింగ్ అనేది ఇస్తాం ఇక్కడ, ప్రోగ్రామ్ అనేసి. సో ఇప్పుడు చూడండి S1కి వచ్చేసి కన్కాట్ అంటే జాయింట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సేవ్ ఇట్, run as జావా అప్లికేషన్ జావా ప్రోగ్రామ్, ఓకేనా, జాయింట్ అవుతుంది, కన్కాటినేషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రామ్ అని ఉందంటే జావా లాంగ్వేజ్ అనుకోండి, జావా లాంగ్వేజ్ ఉందనుకోండి, మనం దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిమ్ అనేది ఒకటి ఉంటుంది. ట్రిమ్ ఏం చేస్తుందంటే ఇటువంటి స్పేసెస్ని ట్రిమ్ చేస్తుంది అనమాట. విత్ సబ్ సిస్ అవుట్ చూడండి, S1 డాట్ సబ్ స్ట్రింగ్ అనేది ఇది ఒక మెథడ్ అనమాట. ఇదేం చేస్తుందంటే మనం బిగినింగ్ ఇండెక్స్ ఇస్తాం. సో మనకు రెండు మెథడ్స్ సేమ్ ఉంటాయి. సబ్ స్ట్రింగ్కి వచ్చి బిగినింగ్ ఇండెక్స్ ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి రిమైనింగ్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. అలా కాకుండా సర్టెన్ పోర్షన్ మనకు కావాలంటే బిగినింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ రెండే ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు మనకు వస్తుంది. చూడండి ఇప్పుడు నేను 0 1 2 3 4 5 నుంచి ఇస్తున్నా, అంటే లాంగ్వేజ్ నుంచి రావాలి మనకు, కాబట్టి సబ్ ఇండెక్స్ నేను 5 ఇస్తున్నాను. ఇండెక్స్ సబ్ స్ట్రింగ్ అంటే 5th ఇండెక్స్ నుంచి సబ్ స్ట్రింగ్ అనేది తీసుకొస్తుంది అనమాట. చూడండి ఒకసారి, ఓకేనా, లాంగ్వేజ్ అనేది వచ్చిందా. సో 5th ఇండెక్స్ అంటే 0 1 2 3 4 5 స్పేస్ కొని ఒక ఇండెక్స్ అనమాట. 4th ఇండెక్స్ లో స్పేస్ ఉంటుంది. 5th ఇండెక్స్ వచ్చి L అనమాట. కాబట్టి 5th ఇండెక్స్ నుంచి రైట్ సైడ్ లో ఎంత అయితే ఉంటుందో అది తీసుకొస్తుంది. అదే నీకు LANG లాంగ్ అనేది ఒకటే కావాలనుకోండి, మీరేం చేస్తారు, ఇంకొకటి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ కానీ ఇవ్వచ్చు. స్టార్టింగ్ వచ్చి 5th నుంచి రావాలి, అండ్ ఎండింగ్ వచ్చి 5th 6th 7th అండ్ 8th. సో 8th అనేది ఇస్తారు, లేదంటే 9th ఇస్తారు, ఎందుకంటే ఎక్స్క్లూడింగ్. ఒకసారి చూద్దాం. 5 to 9 ఇస్తుంది, ఎందుకంటే మనకి LANG కావాలి, ఈ 4 లెటర్స్ కావాలి ఎంటర్ స్ట్రింగ్ నుంచి. అందుకని సబ్ స్ట్రింగ్ లో స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ రెండు ఇస్తున్నాం. సో రన్ ద ప్రోగ్రామ్, ఓకేనా, లాంగ్. సో ఇక్కడ ఎక్స్క్లూడ్ అవుతుంది, ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. సో రైట్ సైడ్ లో ఎక్స్క్లూడ్ అవుతుంది. 9 ఇచ్చామనుకోండి, 9 అనేది ఇంక్లూడ్ అవ్వదు, ఎక్స్క్లూడ్, ఓకేనా. 9 అంటే U ఇక్కడ నుంచి, ఇది 9th వన్ వచ్చేసి U అనమాట, ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది. 5th వన్ వచ్చి L కాబట్టి ఇది ఇంక్లూడ్ అవుతుంది. 5th వన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చి 9th వన్కి బిఫోర్ 9th అనేది ఇంక్లూడ్ అవ్వదు అనమాట, ఓకేనా. ఇది సబ్ స్ట్రింగ్ అనేది. సో ఇలాగ లాట్ ఆఫ్ ఉన్నాయి. మీరు ట్రిమ్ అనేది స్లైస్ అనేసి లాట్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక క్యారెక్టర్ అర్రేగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తాం, S1 డాట్ సంథింగ్, ఓకే, స్ప్లిట్ అనే ఒక మెథడ్ అనమాట. ఇది మనకు ఏమిస్తుందంటే ఈ ఏదైతే మనకి స్ట్రింగ్ ఉందో స్ట్రింగ్ అర్రే లాగా ఇస్తుంది అనమాట. ఇక్కడ స్ట్రింగ్ అర్రే లాగా కన్వర్ట్ అయిపోతుంది. సంథింగ్ ఎస్ అర్రే ఈక్వల్స్ టు దేని బేస్ చేసుకుని స్ప్లిట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంది. ఇలాగా చాలా పెద్ద స్ట్రింగ్ ఉంది. నేను స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్ప్లిట్ అయిపోవాలన్నమాట. అంటే జావా అనేది ఒక సపరేట్ స్ట్రింగ్ గా వచ్చేయాలి, ప్రోగ్రామింగ్ అనేది ఒక సపరేట్ స్ట్రింగ్ గా రావాలి, లాంగ్వేజ్ అనేది ఒక సపరేట్ స్ట్రింగ్, అంటే 3 స్ట్రింగ్స్ గా ఇది స్ప్లిట్ అయిపోవాలి. అందుకని స్ప్లిట్ వాడుతున్నాం. సో S1 కదా, S1 రాసేయండి. ఇక్కడ ఏం రాయాలంటే దేని బేస్ చేసుకుని స్ప్లిట్ చేయాలి. నాకు వచ్చి స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒకటి కట్ అయిపోవాలన్నమాట. కాబట్టి నేను స్పేస్ ఇస్తున్నా, ఇక్కడ ఒక స్పేస్ ఇలా ఇస్తున్నా. అప్పుడు ఇక్కడ స్ట్రింగ్ SRA లోకి డేటా వస్తుంది. సో SRA నేను డిస్ప్లే చేస్తున్నా చూడండి.
ఇప్పుడు ఎలా డిస్ప్లే చేస్తాం? ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలంటే హౌ కెన్ ఐ డిస్ప్లే? Through ఫర్ ఈచ్. సింపుల్గా అయితే ఫర్ ఈచ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి, స్ట్రింగ్ ఏ కోలన్ ఎస్ అర్రే, అంతేనా సింటాక్స్? ఏ సింపుల్గా అర్థమవుతుందా గాయస్? ఫాలో అవుతున్నారు అందరూ? yes, Yes, sir. sir. సేమ్ మెథడ్సే కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, డిస్ప్లే చేస్తే వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడేం మనం అంత డెప్త్గా నేర్చుకునే అంత ఏం లేదు. సేమ్ మనకు అక్కడ టేబుల్ ఉంది కాబట్టి టేబుల్లో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఒకసారి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అర్రేగా కన్వర్ట్ చేశాను, డిస్ప్లే చేస్తున్నాను. అర్రేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నట్టు అంతా నేను డిస్ప్లే చేస్తున్నా బై యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. యూ కెన్ సీ హియర్ చూడండి, జావా అనేది ఒక స్ట్రింగ్, ప్రోగ్రామింగ్ అనేది ఒక స్ట్రింగ్, లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రింగ్, 3 స్ట్రింగ్స్గా కన్వర్ట్ అయింది. సో అలా బేస్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఫైల్ ఇస్తారు మనకు, ఒక టెక్స్ట్ ఫైల్, దాన్ని యూజ్ చేసి ఫైల్ని రీడ్ చేసి మనకు కన్వీనియంట్ ఫార్మ్లోకి కన్వర్ట్ చేయమంటారు. సో దట్ ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట, యూజ్ అవుతాయి అక్కడ. ఓకేనా? సో మేబీ ఇక్కడ జావా ఇలా కామా సపరేట్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? కామా సపరేట్ వాల్యూస్ ఉంటే కామా బేస్ చేసుకుని స్ప్లిట్ చేయాలి నేను డేటాని, కాబట్టి ఇక్కడ కామా పెడతాం సింపుల్గా. స్ప్లిట్ అనే దగ్గర కామా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి కట్ అయిపోవాలన్నమాట. అర్థమైందా? సో ఇలాగ లాట్ ఆఫ్ ఉన్నాయి మనకు మెథడ్స్. అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఆ డిస్క్రిప్షన్ చదువుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమప్ విత్ లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డౌట్స్. ఓకేనా? ఓకే చేస్తారా ఒకసారి అందరూ? మెథడ్స్ అన్ని Yes, sir. చాలా ఇంపార్టెంట్. మీకు ప్రోగ్రామింగ్లో ఎక్కువ అడుగుతారు. ప్రోగ్రామింగ్ లాజికల్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. ఏముందలే మెథడ్సే కదా, సింపులే కదా అని వదిలేస్తారు అనుకుంటారు. వదలొద్దు, ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ మీకు ప్రోగ్రామ్ ఇచ్చి రాయమంటారు. ఈ మెథడ్స్ తెలుస్తుంటేనే మీరు ప్రోగ్రామ్ చేయగలుగుతారు అనమాట, ఐడియా ఉంటేనే. కన్కాట్ అంటే ఓకే యాడ్ చేస్తాం, స్ప్లిట్ అంటే స్ప్లిట్ చేస్తాం ఒక అర్రే లాగా బేస్డ్ ఆన్ ఒక సింబల్, ఒక ప్యాటర్న్ బేస్ చేసుకుని స్ప్లిట్ చేయడానికి. క్యారెట్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ని మనం రిటర్న్ చేస్తాము, ఈక్వల్స్ కంపేర్ చేయడానికి. ఇలాంటివి అనమాట ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. చెప్తాను మీకు ప్రోగ్రామ్స్లో ఎలా యూజ్ అవుతాయి కానీ చెప్తాను. ఓకేనా? సో ఇవన్నీ మనకు ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ మెథడ్స్ అనమాట. సో విచ్ ప్రొవైడెడ్ బై స్ట్రింగ్ క్లాస్. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. కొంచెం ఇది ట్రిక్కీగా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకుంటాం, ట్రై చేయండి. కాన్స్టెంట్ పూల్. సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఆర్ ఎస్ఏపి అనేది స్పెషల్ ఫీచర్ అనమాట ఈ స్ట్రింగ్కి. ఓకేనా? సో టు ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ and increase memory utilization, like special memory comes with string, that is called SCP, string constant pool. సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీ అనమాట. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ as a diagram. చూడండి, నార్మల్గా నేను ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను అనుకోండి. ఈ 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? సారీ, ఇంటీజర్ లో డేటా టైప్. యా డేటా టైప్ ఓకే. ఇంటర్నల్ గా ఎక్కడ స్టోర్ అవుతుంది? memory. Heap, sir. ఎగ్జాక్ట్లీ, హీప్ మెమరీ. ఓకేనా? హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అదే విధంగా నేను చూడండి ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను. సో ఇది కానీ మనకి ఇప్పుడు హీప్ మెమరీలో ఎన్ని ఉన్నాయి మనకు వేరియబుల్స్? 2 ఉన్నాయి, అంతే కదా. బట్ ఇక్కడ స్ట్రింగ్ అనేది డిఫరెంట్ కేస్ అనమాట. సేమ్ అదే విధంగా నేను స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, నేను ఒక హాయ్ అనేది ఒకటి తీసుకుంటున్నా. సేమ్ పైన ప్రిమిటివ్స్ లాగే నేను ఇక్కడ స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్స్ టు హాయ్ అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? స్ట్రింగ్ వేరియబుల్స్
True, sir. 2 ఉన్నాయి. సో ఎన్ని స్టోర్ అవుతాయి మనకు మెమరీలో? True, sir. 2, రైట్. సో చూడండి, మనకు మెమరీ అనేది ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్స్. ఓకేనా, 2 పార్ట్స్ అనేది అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి హీప్ మెమరీ. యాజ్ యూజువల్గా మనకి జేబిఎం అనేది ప్రతి కాంపోనెంట్, ప్రతి డేటాని స్టోర్ చేసేటటువంటి ఆబ్జెక్ట్స్ ఎవ్రీథింగ్ స్టోర్ చేసేది హీప్ మెమరీలో. హీప్ మెమరీ స్టోర్ చేస్తుంది అనమాట. మనకు అదే విధంగా రైట్ సైడ్లో అనదర్ మెమరీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దాని పేరే ఎస్సిపి, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. చాలా ఇంపార్టెంట్ గైస్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో. కాన్స్టెంట్ ఓకే, కాన్స్టెంట్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఎస్సిపి అంటాం. ఇక్కడ అనదర్ మెమరీ అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇంటి ఏ ఈక్వల్ 10 అన్నాను అనుకోండి, సో సంథింగ్ ఒక మెమరీ స్పేస్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయ్యేసి దానికి ఏ ఈజ్ ఈక్వల్ 10 కాబట్టి ఏ అనేది దీనికి అలొకేట్ అవుతుంది. ఏ అనేది దీనికి అలొకేట్ అవుతుంది అనమాట ఈ మెమరీ, అంతే కదా. అలాగే బి ఈక్వల్ 10 అని ఇంకోటి క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం చూసామంటే స్ట్రింగ్ కేసులో చూడండి ఎలా ఉంటుందో. స్ట్రింగ్ కేసులో S1 ఇస్ ఈక్వల్ టు హాయ్ అని ఎప్పుడైతే రాస్తామో మనకి హీప్ మెమరీలో అనేది ఎటువంటి స్టోరింగ్ అనేది జరగదు, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో జరుగుతుంది అనమాట. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఒకటి అదే మెమరీ లొకేషన్. సో దాంట్లో హాయ్ అనేది మన కంటెంట్ ఏదైతే రాస్తున్నామో దాంట్లో ఆ కంటెంట్ అనేది ఇక్కడికి వస్తుంది. కంటెంట్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. దీనికి నేమ్ ఏంటి? S1 కదా. సో దట్ S1 అనేది ఇక్కడికి వస్తుంది. S1 అనేది దీనికి పాయింట్ అవుతుంది. S1 అనేది దీనికి పాయింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఎప్పుడైతే మళ్ళీ సెకండ్ స్ట్రింగ్ S2 ఇస్ ఈక్వల్ సంథింగ్ వాల్యూ చూస్తున్నానో ఇది డైరెక్ట్గా వెళ్ళి మెమరీలో స్టోర్ చేయదు అనమాట వాల్యూ. ఇదేం చేస్తుందంటే స్ట్రింగ్ డైరెక్ట్గా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లోకి వెళ్తుంది. జేబిఎం అనేది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిలో ఈ హాయ్ అనేటటువంటి వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉందా లేదా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో హాయ్ ఉంది సార్, ఉంది కదా. సో ఆల్రెడీ ఫైండ్ అయితే సో మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయదు. సేమ్ ఈ S2 అనే రిఫరెన్స్ కదా ఇది, ఈ S2 వెళ్ళేసి దీనికి మ్యాప్ అయిపోతుంది అనమాట. S2 అనేది అంటే ఇంకొక నేమ్ అనేది దాన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. ఇది S1 అన్న ఒకే ఆబ్జెక్ట్, S2 అన్న ఒకే ఆబ్జెక్ట్ అనమాట. ఇలా జస్ట్ రెఫరెన్స్ క్రియేట్ అవుతుంది దానికి, అంటే సెకండ్ నేమ్ అనేది యాడ్ అవుతుంది. అంటే 2 నేమ్స్ ఉన్నాయి ఈ ఆబ్జెక్ట్స్కి ఇప్పుడు, S1 S2 అనమాట. అర్థమైందా? ఇలా 2 ఆబ్జెక్ట్స్ వచ్చి ఒకే దానికి రెఫర్ చేస్తుంది అనమాట. 2 మనకి ఇక్కడ పైన ప్రిమిటివ్స్ లాగా లేదంటే ఆబ్జెక్ట్స్ లాగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవు. సో దీన్ని ఎందుకు ఎస్సిపి ఇప్పుడు ఇక్కడ ఏమైంది 2 ఆబ్జెక్ట్స్ ఇప్పుడు నార్మల్గా వేరే వేరియబుల్ అయితే 2 ఆబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోటి 5 KB అనుకోండి 10 KB వేస్ట్ అవుతుంది. అది ఇప్పుడు స్ట్రింగ్ కేసులో 5 KBనే రీయూజ్ చేసుకుంటున్నాం, సేమ్ డేటా ఉంది కాబట్టి. అర్థమవుతుందా? ఇక్కడ ఇంటి కేసులో 2 క్రియేట్ అవుతాయి, A1 ఏ వాల్యూ 10 B వాల్యూ 10, బట్ 2 అంటే 5 KB 10 KB వేస్ట్ అవుతుంది, యూటిలైజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది సేమ్ డేటా ఉంది కాబట్టి మనకు సేమ్ ఎన్నైనా ఉన్నప్పుడు ఇప్పుడు స్ట్రింగ్ S3 ఇస్ ఈక్వల్ టు హాయ్ అన్నాం అనుకోండి మళ్ళీ S3 క్రియేట్ అవుతుంది. దీనికి ఒకే ఆబ్జెక్ట్కి అనదర్ నేమ్ వస్తుంది. సో S1 అన్నది S2 అన్నది S3 అన్నది. అర్థమైందా? ఒకే 5 KBని మొత్తం ఎందుకంటే డేటా సేమ్ కాబట్టి యూస్ చేసుకుంటున్నాయి అనమాట, యూటిలైజ్ చేసుకుంటున్నాయి. సో మెమరీ యూటిలైజేషన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? పైన ఇంటి ఈక్వల్ 10 ఆ కేసులో ఉందా, స్ట్రింగ్ S1 అనే కేసులో ఉంది? స్ట్రింగ్ కేసులో ఉందా? స్ట్రింగ్ సార్, స్ట్రింగ్ కేస్. ఓకేనా? సో మెమరీ అనేది మనకు వృధా చేయదు, ఎక్స్ట్రా అనేది వేస్ట్ చేయదు అనమాట, రీయూస్ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఒక స్ట్రింగ్ లో మోడిఫికేషన్ చేంజ్ అయినా అన్ని స్ట్రింగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. యా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఫర్ ఎస్సిపి. అదొకటే డిసడ్వాంటేజ్ అని చెప్తాం ఎస్సిపిలో. సో ఎక్కువ ఏం చెప్తామంటే మెయిన్గా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఇఫ్ లైక్ మోర్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మోర్ రెఫరెన్సెస్ కానీ ఒకే ఆబ్జెక్ట్కి ఉన్నాయంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ అనేది మోడిఫై అయితే సో రిమైనింగ్ అనేవి కానీ ఇంపాక్ట్ అవుతాయంట.
బట్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కేస్ ఎలా మాడిఫై అవుతుంది నాట్ షూర్. బట్ ఇక్కడ స్ట్రింగ్లో ఇంకొకటి ఏంటంటే ఇమ్యూటబిలిటీ అనేది వస్తుంది. మనం ఒక స్ట్రింగ్ని మాడిఫై చేయాలి అని అనుకుంటే కొత్త స్ట్రింగ్ అనేది క్రియేట్ అవుతుంది కానీ ఎగ్జిస్టింగ్ వన్ అనేది మాడిఫై అవ్వదు అనమాట. అదొక స్పెషల్ కేసు ఉంది, అది చెప్పుకుందాం గోయింగ్ ఫార్వర్డ్ మనకు వస్తుంది. ఇమ్యూటబిలిటీ రాస్తున్నాను కదా, చెప్తాను. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ స్ట్రింగ్లో. ఓకేనా? సో నార్మల్గా ఎస్ఐపి యొక్క మెయిన్ ఎస్ఐపి అంటే స్పెషల్ మెమరీ స్పేస్ ఆర్ మెమరీ లొకేషన్ అని చెప్తాం. ఎప్పుడైతే మనం స్ట్రింగ్ లిటరల్ కేసులో మాత్రమే, స్ట్రింగ్ S1 అనేది ఈ కేసు ఉంది కదా, ఈ కేసులో మాత్రమే మనకి ఇక్కడ ఎస్సీపీలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సేమ్ కంటెంట్ తోటి మళ్ళీ ఇంకొక క్రియేట్ చేయాలనుకుంటే స్ట్రింగ్ వేరియబుల్ని, సో దాన్ని ఫస్ట్ ఎస్సీపీలోకి వెళ్ళి చెక్ చేస్తుంది. ఎస్సీపీలో కానీ అది కానీ అవైలబుల్ ఉంటే సేమ్ దాన్ని ఇస్తుంది అనమాట. S2లోకి సేమ్ ఆబ్జెక్టే ఇస్తుంది, రెఫర్ చేస్తుంది. అదే కొత్త ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవ్వదు అనమాట ఈ కేసులో. అర్థమైతే దాన్ని ఎస్సీపీ అంటాం. బై యూజింగ్ ఎస్సీపీ సో మనకి ఏమొస్తుంది, మెమరీ యూటిలైజేషన్ అనేది ఉంటుంది. తర్వాత తక్కువ మెమరీ, ఎంత తక్కువ ఉంటే అంత స్పీడ్గా ఉంటుంది మన అప్లికేషన్ అనమాట. మెమరీ యూటిలైజేషన్ తక్కువగా ఉంటే అంత స్పీడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 యూజర్స్ కెపాసిటీ ఉన్న మన అప్లికేషన్స్కి లైక్ ఫేస్బుక్ వచ్చి 100 మంది లేక 1000 మెంబర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు, అంత సైజే ఉందనుకోండి. సో 1000 మెంబర్స్ మొత్తం వచ్చేస్తారంటే 1000 మెంబర్స్కి వాళ్ళ ట్రాఫిక్కి అది ఫుల్ అయిపోతుంది మెమరీ అంతా. సో దట్ క్రాష్ అవుతుంది, మనం ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వదు, ఒక్కోసారి సర్వర్ క్రాష్ అవుతుంది, సర్వర్ రావట్లేదు అని చెప్తుంటారు అనమాట. దట్ ఈస్ ద కేస్. ఓకేనా? సో మనం ఇటువంటి చిన్న మెమరీని కానీ మనం రీయూజ్ చేసుకునే విధంగా చేసుకోవాలన్నమాట. చేసుకుంటా ఉంటే సో మనకి ఇటువంటి ఇష్యూస్, మనకు ఎక్కువ మెంబర్స్ యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు ఇటువంటిప్పుడు ప్రాబ్లం రావాలన్నమాట ఈ కేసెస్లో. అందుకోసం ఎక్కువగా స్ట్రింగ్ అనే వేరియబుల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ మొత్తం మనం ఎంటర్ చేసే వాల్యూస్ అన్ని స్ట్రింగే కదా మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫామే తీసుకున్నారనుకోండి, స్టూడెంట్ సబ్మిషన్ ఫామ్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్, దాంట్లో ఏముంటాయి, ఇంట్ వాల్యూస్ ఉంటాయా, స్ట్రింగ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయా? నంబర్స్ కంటే స్ట్రింగ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. లైక్ అడ్రస్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, డెసిగ్నేషన్, కోర్స్, సంథింగ్ కాలేజ్ నేమ్. ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి స్ట్రింగ్స్ ఉంటాయి. క్యారెక్టర్ సీక్వెన్స్. అదే నంబర్స్ అంటే రోల్ నంబర్, మార్క్స్, సంథింగ్, ఇవి వరకే మనకు ఇవి ఉంటాయి అనమాట. రిమైనింగ్ ఏ అప్లికేషన్ చూసుకున్నా కానీ ఎక్కువ యూటిలైజేషన్ అనేది స్ట్రింగ్స్ ఉంటుంది అనమాట. అందుకోసం ఈ కాన్సెప్ట్ అనేది మనకు తీసుకొచ్చారు. ఎస్సీపీ అనేది ఎక్కువ యూటిలైజ్ చేసుకున్నప్పుడు రీయూజ్ చేసుకునేటటువంటి ఆపర్చునిటీ కానీ ఉంటుంది. బట్ దీంట్లో ఎస్సీపీ వల్ల అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే నో, పూజిత చెప్పినట్టు. సో యాజ్ ఎ డిసడ్వాంటేజ్ ఇస్ దేర్. సో మోర్ రెఫరెన్సెస్ అనేది ఒకే దానికి మ్యాప్ అయి ఉంటే ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై సంథింగ్ సో ఎవ్రీ వన్ గెట్ ఇంపాక్టెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ది స్ట్రింగ్ కాన్స్టెంట్ రూల్. సో దీంట్లోనే అనదర్ కేసు, ఇంకొక కేసు ఉంది చూడండి. ఇది ఫస్ట్ కేసు, ఇది లిటరల్స్. సెకండ్ టైప్ ఉంది మనకు స్ట్రింగ్ క్రియేషన్. సెకండ్ టైప్ ఏంది డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా. ఎలా క్రియేట్ చేస్తాం, స్ట్రింగ్ like S3 is equals to new string సంథింగ్ హలో ఇలా రాస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇలా రాసాము, ఓకే ఇదే ఇంకొకటి తీసుకోండి, Ctrl+C, రెండు రాశాను, S4 అనుకోండి ఇది. సో హలో రెండు రాశాను కదా. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే మనకు రెండు ఆబ్జెక్ట్స్ ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. ఎక్కడ క్రియేట్ అవుతాయి, సిన్స్ ఇట్ ఇస్ ఏ క్లాస్ ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఫస్ట్ లైన్ చూడండి, S3 అని ఉంది కదా, ఎలా క్రియేట్ అవుతుందో చూడండి. ఫస్ట్ హీప్ మెమరీలోకి వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది, ఆబ్జెక్ట్లో క్రియేట్ చేస్తుంది ఇక్కడ. సేమ్ అదే విధంగా ప్యారలల్ గా హలో కదా, హలో అనేది ఇక్కడ ఉందా లేదా చెక్ చేస్తుంది. హలో లేదు కాబట్టి ఎక్కడికైనా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది ఎస్సీపీలో కానీ. లైక్ క్యాషింగ్ అనుకోండి సింపుల్గా, ఇది మీకు అర్థమయ్యే విధంగా క్యాషింగ్ అనేసి. సో ఇక్కడ క్రియేట్ అవుతుంది, రెండింటికి వచ్చేసి డేటా ఒకటే ఉంటుంది అనమాట. హలో డేటా అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది హలో అని, అదేవిధంగా ఇక్కడ కానీ హలో అని క్రియేట్ అవుతుంది. హలో అని క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ S3 కదా, S3 అనేది మ్యాప్ అవుతుంది. S3 అనేది దీని యొక్క రెఫరెన్స్ అనమాట. దీనికే మ్యాప్ ఉండదు ప్రస్తుతానికి, అలా ఉంటుంది. రిమైనింగ్ మనం యూజ్ చేసేటప్పుడు దీనికి తర్వాత అనమాట. ఓకేనా. ఎప్పుడైతే మనం మళ్ళీ స్ట్రింగ్
S5 ఈజ్ ఈక్వల్ హలో అంటే దీనికి రెఫరెన్స్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు S4 అన్నాం కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ క్రియేషన్ అగైన్ సేమ్ అనమాట. అనదర్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది ఒకటి, సేమ్ అదే విధంగా ఇక్కడ కానీ హలో కాబట్టి దీనికి రెఫరెన్స్ అవుతుంది, రెఫరెన్స్ ఇస్తుంది. ఆల్రెడీ హలో అనేది ఉంది కాబట్టి అక్కడ. దీన్ని కాపీ చేసేద్దాం. సంథింగ్ లైక్ దిస్ హీప్ మెమరీలో క్రియేట్ అవుతాయి ఇవి. సో S4 సో S4 అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎంటీ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఎప్పుడైతే మళ్ళీ మనం ఇన్ కేస్ చూడండి స్ట్రింగ్ S5 ఇజ్ ఈక్వల్స్ టు హలో అన్నాం అనుకోండి మళ్ళీ లిటరల్ తోటి, ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనకి SCPలో హలో అనేది ఉన్నదా లేదా, ఉంది కాబట్టి ఈ S5 వెళ్ళి ఇక్కడ రిఫర్ అవుతుంది అన్నమాట. దానికి S5 వెళ్ళి దానికి రిఫర్ చేస్తుంది. అలా మనకి ఎన్నిసార్లు ఉంటాయో అన్ని సార్లు ఇక్కడ రిఫర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో దట్ ఈస్ ది SCP కాన్సెప్ట్. సో ఐ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ లైక్ స్ట్రింగ్ క్రియేషన్ టైంలో ఇలా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా లెటరల్ క్రియేట్ చేస్తే డైరెక్ట్గా SCPలో క్రియేట్ అవుతుంది, హీప్ మెమరీలో ఎటువంటిది క్రియేట్ అవ్వదు. సో ఈ లెటరల్ కేసులో మల్టిపుల్ గాను మనకు రిపీటెడ్గా అయితే సేమ్ అదే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా సేమ్ దాన్ని రెఫర్ చేస్తూ ఉంటుంది. అదే మనకు ఇక్కడ ఏదైతే మనం S3 అనేది క్రియేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం బై యూజింగ్ ఆబ్జెక్ట్ టైప్లో క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి హీప్ మెమరీలో ఒకటి క్రియేట్ అవుతుంది, ఎంటీది వచ్చి ఒకటి క్రియేట్ అవుతుంది విత్ సేమ్ డేటా. సో మనకు వేరే మనం రియూజ్ చేసుకునే పని అయితే రియూజ్ అవుతుంది, లేదంటే ఇది కొలాప్స్ అయిపోతుంది, ఎందుకంటే దీనికి ఎటువంటి రెఫరెన్స్ ఉండదు కదా. సో ఇలాంటి రెఫరెన్స్ స్ట్రింగ్ S5 ఈక్వల్ హలో అంటే మేబీ S5 వచ్చి దీనికి రెఫర్ చేస్తుంది, నేమ్ అనేది పెడుతుంది. నేమ్ లేనప్పుడు ఇది వేస్ట్ కదా, సో దట్ గార్బేజ్ కలెక్షన్ అనేది అయిపోతుంది. సో ఎలా ఉంటుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం, సో దట్ యూ విల్ గెట్ సమ్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఓకేనా? సో నేను అనదర్ మెథడ్ ఒకటి రాసుకుంటున్నాను ఇక్కడ. పబ్లిక్ ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ కంటే ముందు మనకు రెండు ఉన్నాయి ఇక్కడ, అదొకటి చూస్తే మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ దీని కింద ఏం రాస్తున్నాం, స్టార్టింగ్. ఓకే, యాక్చువల్లీ దీనికంటే ముందు మనకు ఇంకొకటి ఉంది, ఈక్వల్స్ అండ్ డబుల్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ between డాట్, చాలా ఇంపార్టెంట్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. డాట్ ఈక్వల్స్ మెథడ్కి డాట్ ఈక్వల్స్కి డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్కి డిఫరెన్స్ అడుగుతారు అనమాట. ఓకేనా? ఇది ఒకసారి చూసేసి తర్వాత స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్కి ఎగ్జాంపుల్ చూద్దాం, సో దట్ మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ సింపుల్గా మనకు చూడండి డాట్ ఈక్వల్స్ అండ్ డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్. సో సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది వచ్చేసి డాట్ ఈక్వల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అని అంటే కంటెంట్ కంపారిజన్ కోసం యూజ్ చేస్తాం. డబుల్ ఈక్వల్స్ టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెఫరెన్స్ కంపారిజన్
రెఫరెన్స్ కంపారిజన్ అంటాం. కంటెంట్ కంపారిజన్, రెఫరెన్స్ కంపారిజన్. కంటెంట్ అంటే ఏంటి, రెఫరెన్స్ అంటే ఏంటి? సో కంటెంట్ అంటే ఇది ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే మనం ఇస్తున్నామో డబుల్ కోట్స్ లో, ఈ వాల్యూని కంటెంట్ అంటాం. అర్థమైందా? రెఫరెన్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ప్రతి మెమరీకి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, మెమరీ ఇది అడ్రస్ ఉంటుందని చెప్పాం మనం వేరియబుల్స్ చెప్పుకునేటప్పుడు. ఓకేనా? సో ఆబ్జెక్ట్స్ అనేవి సేమా కాదా అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ వచ్చి 100 అనే ఒక అనుకోండి, జస్ట్ ఒక అడ్రస్ 100 అనేది దీని అడ్రస్. సో దీనికి వచ్చేసి 105, దీనికి వచ్చి 110 అనుకోండి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. లైక్ ఆబ్జెక్ట్స్ యొక్క రెఫరెన్సెస్ అంటాం. ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తుంది, అంటే సేమ్ ఆబ్జెక్టా కాదా అని. ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది సేమే అనమాట. S1 అనేది సేమ్ ఆబ్జెక్ట్, S2 అనేది కానీ సేమ్ ఆబ్జెక్టే. ఇక్కడ వచ్చేసి S3 అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్, S4 అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్, బట్ కంటెంట్ అనేది సేమ్ అనమాట. అర్థమవుతుందా? ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం సో దట్ మీకు అర్థమవుతుంది నీట్గా. సో పబ్లిక్ వాయిడ్ ఈక్వల్స్ కంపారిజన్ సంథింగ్, ఈక్వల్స్ మెథడ్ అన్నా, ఈక్వల్స్ మెథడ్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్ రాయలేం కదా, జస్ట్ ఒక మెథడ్ రాసుకుంటున్నాను. సంథింగ్ ఇక్కడ చూద్దాం, లేదంటే test2 అన్న పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, సారీ, స్ట్రింగ్ S1 is equals to న్యూ స్ట్రింగ్ అనేది తీసుకున్నాను సింపుల్గా. డబుల్ కోట్స్లో జావా ప్రోగ్రామ్ అనేది రాశాను. సేమ్ నేను Ctrl+C Ctrl+V S2 అనేది తీసుకున్నాను, దీంట్లో కానీ జావా ప్రోగ్రామ్ అని రాశాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో కంటెంట్ అంటే ఏమొస్తుంది, జావా ప్రోగ్రామ్స్. ఓకేనా? రెఫరెన్స్ అంటే S1 అనే ఆబ్జెక్ట్ లోపల ఒక ఆబ్జెక్ట్ మెమరీ లొకేషన్ ఉంటుంది కదా, దాన్ని రెఫరెన్స్ అంటారు. మీరు రెఫరెన్స్ చూడాలంటే చూడండి, నార్మల్గా రెఫరెన్స్ ఎట్లా చూడాలి మీకు తెలియాలంటే S1 యొక్క రెఫరెన్స్ S1.hashcode అనేటువంటి మెథడ్ని కాల్ చేసుకున్నాం అనుకుంటే ఆ మెథడ్ యొక్క అడ్రస్ అని చెప్తున్నాం కదా. జావాలో ఇంటర్నల్గా S1 అనే ఆబ్జెక్ట్లో ఏం అడ్రస్లో ప్రింట్ అయిందో చెక్ చేసుకోవాలంటే ఈ హ్యాష్ కోడ్ అనేటటువంటి మెథడ్ వాడచ్చు అనమాట. చూడండి ఒకసారి, ఈక్వల్స్ మెథడ్ ఎగ్జాంపుల్ కదా, దీన్ని కాల్ చేస్తున్నా అక్కడ నుంచి. సో sc.testని కామెంట్ చేస్తున్నా, sc.method example, save it, run as Java application. So this is the hash code. ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది అనమాట ప్రతి మన హీప్ మెమరీలో, ఆబ్జెక్ట్స్కి అండ్ వేరియబుల్స్కి సంథింగ్. సో వేరియబుల్స్ మనం చూడలేం, వేరియబుల్స్ చూడాలంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఆబ్జెక్ట్స్ అనేటికి ఒక హ్యాష్ కోడ్ అనేది కానీ మనం కనుక కాల్ చేస్తే దీన్ని హ్యాష్ కోడ్ అంటాం. హ్యాష్ కోడ్ ఇన్ ద సెన్స్ ఇంటర్నల్గా మనం అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి, ఇట్స్ లైక్ అడ్రస్, మెమరీ లొకేషన్లో స్టోర్ అయి ఉన్నటువంటి అడ్రస్. ఇది ఒక మెమరీ లొకేషన్ అనమాట. దీనికి ఇచ్చినటువంటి పేరే S1 అనేది ఆ మెమరీ లొకేషన్కి ఇచ్చినటువంటి పేరు అనమాట, ఆ మెమరీ అడ్రస్కి. అర్థమైందా? ఆ అడ్రస్లు చూడాలంటే మనం హ్యాష్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, 2 రెఫరెన్సెస్ అనేవి మీరు కావాలంటే S1 S2 కానీ మీరు యూజ్ చేశారంటే మీకు తెలుస్తుంది రెండింటి యొక్క రెఫరెన్సెస్, 2 ఆబ్జెక్ట్స్. రన్ యాజ్ జావా అప్లికేషన్, ఓకేనా? సంథింగ్ లైక్ దిస్, S1 S2 ఇలా. సో ఇప్పుడు మనం కంటెంట్ కంపారిజన్, ఇది వచ్చేసి కంటెంట్ కంపారిజన్ అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ కంటెంట్ని కంపారిజన్ చేయాలంటే ఈక్వల్స్ వాడుతున్నాం. ఈ 2 ఆబ్జెక్ట్స్ని మనం కంపేర్ చేయడానికి ఏం వాడాలంటే డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది వాడాలి. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇప్పుడు ఆ 2 ఆపరేటర్స్ వాడదాం. సిస్అవుట్ S1 డబుల్ ఈక్వల్స్ టు S2 అంటున్నాం. ఇదేంటిది కంటెంట్ కంపారిజన్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది ఆబ్జెక్ట్స్, హీప్ మెమరీలో 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫాల్స్. సో 2 ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనం చూసాం కదా, 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఇలా క్రియేట్ అవుతాయి. సో S3 అనేది వేరే, S4 అనేది వేరే. ఓకేనా? ఎప్పుడైతే న్యూ అనే కీవర్డ్ వస్తుందో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుందండి, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? 2 వచ్చి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్గా ఉంటాయి. 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తాం, దాన్ని రెఫరెన్సెస్ కంపారిజన్ అంటున్నాం. ఇలా రెఫరెన్స్ని కంపేర్ చేసినప్పుడు ఫాల్స్ అనేది వస్తుంది అనమాట.
అదే లోపల ఆబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి కంటెంట్ని కంపేర్ చేయాలంటే మనం ఏం వాడాలంటే ఈక్వల్స్ అనేటటువంటిది వాడాలి. సో ఈక్వల్స్ ఆపరేటర్ వాడితే ఏమొస్తుంది? ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? ట్రూ వస్తుంది. ట్రూ వస్తుంది, ఎందుకంటే రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంది కాబట్టి. S1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ S2. సేవ్ ఇట్. రన్ యాస్ జావా అప్లికేషన్. ఓకేనా, ట్రూ వచ్చింది. ఇదన్నమాట. సేమ్ వే ఇంకొకటి చూడండి, ఇదేంటిది ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో. ఇప్పుడు స్ట్రింగ్ లిటరల్ కేస్ తీసుకోండి. స్ట్రింగ్ S3 is equals to hello. String S4 is equals to hello. సేమ్ కంటెంట్ తీసుకున్నా. సేమ్ వే మనం పైన రాసాం కదా, ఇదే రెండు రాస్తున్నాను కంటెంట్కి. అదేవిధంగా రెఫరెన్స్ కంపారిజన్ రెండు రాస్తుంది. సో ఇప్పుడు S3 అండ్ S4. S3 dot equals of S4. Save it. Try to run this. Run as Java application. ఏమొచ్చింది? ట్రూ ట్రూ వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్తారా? ట్రిపుల్ ఈక్వల్ టు వాడితే డేటా టైప్ చెక్ చేస్తుంది సార్. సారీ, అర్థం కాల. ఇది ఈ లైన్ నెంబర్ 35 ట్రూ ఎందుకు వచ్చింది? అది కంటెంట్ ఒకటే చెక్ చేస్తుంది సార్. ట్రిపుల్ ఈక్వల్ టు వాడితే డేటా టైప్ కూడా చెక్ చేస్తుంది. నో, దట్ ఈస్ జావాస్క్రిప్ట్. సార్ ఇందాక చూసాం కదా రెండింటికి అదే ఒకటే అంటే హలో అనే దానికి బోత్ S2 S4 రెండు ఉంటుంది. ఎస్, త్రూ SCP అనమాట. ఎప్పుడైతే S3 అండ్ S4 లెటర్తో రాసామో మనకి ఎలా క్రియేట్ అవుతుంది? అది ఇలా క్రియేట్ అవుతుంది. హలో హలో రెండు ఆబ్జెక్ట్ కదా, హలో అని వస్తుంది. దానికే సేమ్ S3 అండ్ S4 రెండు దానికే రెఫర్ చేస్తాయి అనమాట. ఎందుకంటే సేమ్ కంటెంట్ కదా. ఫస్ట్ మనం హలో అనేది క్రియేట్ అవుతుంది. సెకండ్ టైం మనం హలో క్రియేట్ చేసేటప్పుడు దానికి ఫస్ట్ ఏం చేస్తుంది? హలో అనేది ఉందా లేదా చెక్ చేస్తుంది. SCPలో ఉంటే రెండింటికి ఒకే ఆబ్జెక్ట్ అనేది దానికి రెఫర్ చేస్తుంది అనమాట. అందుకని ఈ రెండు ఆబ్జెక్ట్స్ సేమ్ అయిపోతాయి. ఓకేనా, ఆబ్జెక్ట్ ఒకటే బట్ రెండు నేమ్స్ కాబట్టి S3 S4 అనేది ట్రూ అవుతుంది లిటరల్ కేసెస్లో. ఇది లిటరల్స్ అంట. బట్ ఇవి డిఫరెంట్. న్యూ కీవర్డ్ వాడితే రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయి స్ట్రైట్ ఫార్వర్డ్. మనం ఎక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదనమాట. బట్ ఇక్కడ మాత్రం లిటరల్స్ వాడుతున్నాం కాబట్టి లిటరల్స్ అన్ని మనకి SCPలో స్టోర్ అవుతాయి. SCPలో ఏం జరుగుతుంది? డైరెక్ట్ గా మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయదు. SCPలో స్టోర్ అయ్యేటప్పుడు ఫస్ట్ చెక్ చేస్తుంది SCPలో మనకు ఆల్రెడీ ఉందా లేదా అనేసి. హలో అనేది కంటెంట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉండింది అనుకోండి, డైరెక్ట్ గా ఈ S3 వెళ్ళి దానికి రెఫర్ అవుతుంది, అంతేగాని క్రియేట్ చేయదు. అదే లేకపోతే హలో అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ టైంలో S4 ఇస్ ఈక్వల్ టు హలో అంటున్నాం కాబట్టి హలో ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి S4 వెళ్ళి దానికి రెఫర్ అవుతుంది, అంతేగాని కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయదు అనమాట SCPలో. అర్థమైందా? అందుకని S3 S4 రెండు వచ్చి ఒకే ఆబ్జెక్ట్కి రెఫర్ చేస్తున్నాయి. హలో అనేది సేమ్ కంటెంట్ కాబట్టి అందుకోసంగా S3 డబల్ ఈక్వల్ టు S4 వచ్చేసి ట్రూ వచ్చింది. మనకు S3 డాట్ ఈక్వల్స్ అనేది లోపల కంటెంట్ యాజ్ యూజువల్, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన చేసాం కదా, సేమ్ లోపల రెండు కంటెంట్ ఈక్వల్ కాబట్టి మనకు ట్రూ అనేది వచ్చింది అనమాట. గాట్ ఇట్? డౌట్ ఉందా SCP గురించి? క్లియర్ రైట్? చాలా ఇంపార్టెంట్ గైస్. యా, సో SCP అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. SCP యొక్క యూసేజ్ అడుగుతారు. డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్స్ మెథడ్ అండ్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అని అడుగుతారు అనమాట. లేదంటే శాంపుల్ కోడ్ ఇస్తారు, ఇదే విధంగా కోడ్ ఇస్తారు, దీనికేం అవుట్పుట్ వస్తుంది, దీనికేం అవుట్పుట్ ఇస్తుందో చెప్పండి అంటారు. లేకపోతే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి చెప్పమంటారు. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి ఈ ప్రోగ్రాంలో? సో దీనికి ఒక ఆబ్జెక్టు, ఇది ఒక ఆబ్జెక్టు, ఈ రెండింటికి కలిసి ఒక ఆబ్జెక్టు, 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి అంతే. అర్థమవుతుందా? సో లాట్ ఆఫ్ వేస్లో అడగచ్చు అనమాట. మీరు ఒకసారి కూర్చోండి, నేను మెటీరియల్ ఇస్తాను, లాట్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ స్ట్రింగ్ కాన్సెప్ట్. ఓకేనా? లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని టచ్ చేయకుండా మాత్రం వెళ్ళరు. డైరెక్ట్గా స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ గురించి అడుగుతారు, ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ గురించి, SCP గురించి అడుగుతారు. స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీలో ఒక పార్ట్ SCP అనమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ అబౌట్ ది ఈక్వల్స్ అండ్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అండ్ SCP. రెండో ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ కవర్ అయింది. ఓకేనా? స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో కానీ కవర్ అయిపోయింది కదా. ఇక్కడ రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది SCPలో స్టోర్ అవుతుంది కాబట్టి S4 అనేది కానీ హల్లోకే మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి S3 S4 అనేది ట్రూ అనేది అవుతుంది అనమాట.
అర్థమైందా? దీంట్లో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అవి ఒకసారి ట్రై చేయండి. మేబీ రిటర్న్ టెస్ట్లో కానీ అడగవచ్చు మల్టిపుల్ కేసెస్. సో ట్రై చేయండి గూగుల్లో కొన్ని ప్రోగ్రామ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే నేను మెటీరియల్ ఇస్తాను, ప్రాబ్లం లేదు, దాంట్లో అన్నీ చెక్ చేయొచ్చు. ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ గురించి. అర్థమైతే ఏదైనా డౌట్ ఉందా? ఇంకేదన్నా రిపీట్ చేయాల్సినటువంటి కంటెంట్ ఉంది ఇప్పటి వరకు? క్లియర్? Yes, sir. వెరీ నైస్. నెక్స్ట్ స్ట్రింగ్ ఇంటర్నింగ్ ఉంది, అండ్ స్ట్రింగ్ బఫర్ అండ్ బిల్డర్ ఇమ్యూటబిలిటీ. ఓకేనా? స్ట్రింగ్ ఇంటర్నింగ్ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, చూసేద్దాం సింపుల్గా. ఇప్పుడు స్ట్రింగ్ ఇంటర్నింగ్ అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే నేను ఇక్కడ S3 = hello అని రాస్తున్నానో హీప్ మెమరీలో క్రియేట్ అవుతుంది కదా. ఈ హీప్ మెమరీలో ఉండేదాన్నే ఇక్కడ క్రియేట్ అయిన దాన్ని మనం SCPలోకి పంపించవచ్చు అనమాట. అర్థమైందా? SCPలోకి పంపించవచ్చు. లేదంటే డెఫినేషన్ చెప్పాలంటే డెఫినేషన్ కానీ, అంటే కొన్ని వాటిలో ఏమని చెప్తారంటే ఇట్స్ అదే మనం చెప్పాం కదా. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఏ సేమ్ వాల్యూ, ఫస్ట్ ఇట్ నీడ్స్ టు చెక్ ఇన్ SCP. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్, సో ఇట్ విల్ రిటర్న్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. If it is not available, it is creating new object. So this mechanism is nothing but interning, string interning అని అంటారు. సో కొన్ని దాంట్లో ఏమంటామంటే నార్మల్గా టెక్నికల్ వర్డ్లో ఎప్పుడైతే మనం అంటే ఎగ్జాంపుల్గా నార్మల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఇదంటే ఆబ్జెక్ట్ ఇక్కడ అంటే SIPలోకి వెళ్ళదు S3 అనేది. అర్థమైందా? S3 అనేది ఆబ్జెక్ట్ అనేది వెళ్ళదు దేంట్లోకి, SIPలోకి వెళ్ళదు. జస్ట్ హలో అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, ఒక ఎంటీది క్రియేట్ అవుతుంది ఇక్కడ. అంతేగాని ఈ S3 అనేది, ఈ ఆబ్జెక్ట్ అనేది దీనికి వెళ్ళదనమాట. మనం ఎప్పుడైతే ఇక్కడ S3 అనేది హీప్ మెమరీలో క్రియేట్ అయింది ఈ ఆబ్జెక్ట్ని సేమ్ నేను SCPలో కానీ మూవ్ చేయగలిగితే, దాంట్లో పంపించగలిగితే దాన్ని ఇంటర్నింగ్ అంటాం, స్ట్రింగ్ ఇంటర్నింగ్ అంటాం. ఎలా పంపించగలుగుతాం అలాగా అంటే, ఇంటర్న్ అనేటటువంటి మెథడ్ని యూజ్ చేసి పంపిస్తాం అనమాట. సో చూడండి, సో లైక్ డిఫరెంట్ ఉన్నాయి. లేదు ఒకసారి చూద్దాం అండి డెఫినేషన్. మేబీ ఇఫ్ యూ ఫౌండ్ లైక్ గుడ్ డెఫినేషన్ విల్ ట్రై టు యాడ్ ఇట్. స్ట్రింగ్ ఇంటర్నింగ్ ఒకసారి గూగుల్లో చెక్ చేద్దాం ఏమి ఇచ్చినారో వాళ్ళ డెఫినేషన్స్. స్ట్రింగ్ ఇంటర్నింగ్ ఇన్ జావా. సో గిగ్స్ డిఫరెంట్ ఉంటాయి. వాట్ ఈస్ స్ట్రింగ్ ఇంటర్? So string interning is a Java is a process where identical strings are searched in the string pool, and if they are present, చూసారా మనం చెప్పుకున్నాం కదా, అది ఈ డెఫినేషన్. సో SCPలో చెక్ చేస్తుంది, సేమ్ గాని ఫైండ్ అయితే రిటర్న్ చేస్తుంది, లేదంటే క్రియేట్ చేస్తుంది అనమాట. అదే కదా ఇక్కడ చూడండి, సర్చ్డ్ ఇన్ ది స్ట్రింగ్ పూల్, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో సెర్చ్ చేస్తుంది. ఇఫ్ దే ఆర్ ప్రెసెంట్ అంటే సేమ్ ఐడెంటికల్ వాల్యూస్ కానీ ప్రెసెంట్ అయితే, ద సేమ్ మెమరీ షేర్డ్ విత్ అదర్ స్ట్రింగ్స్ హ్యావింగ్ ది సేమ్ వాల్యూ అనేది ఇది నార్మల్గా మనం చెప్తున్నది. బట్ దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ నాట్ ద సేమ్. సో విల్ ట్రై అనదర్ వన్. ఇది మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెక్ చేసేది వచ్చి స్టాక్ ఓవర్ఫ్లో అనమాట. దీంట్లో వచ్చి మల్టిపుల్ మెంబర్స్ ఇచ్చి ఉంటారు. వాట్ ఈస్ స్ట్రింగ్ ఇంటర్నింగ్ ఇన్ జావా, వెన్ ఐ షుడ్ యూజ్ ఇట్, అండ్ వై. చూసారా, వై. ఇది ఇన్ డెప్త్ అనమాట. ట్యూటోరియల్స్ వేరు, రీసెర్చింగ్ వేరు. రీసెర్చింగ్ చేయాలి అనుకుంటే, ఇన్ డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ స్టాక్ ఓవర్ఫ్లో కానీ, క్వరా కానీ, ఈ సైట్స్లో లైక్ ఫోరమ్స్ అనమాట, వాటిలో చూడు ఎంతమంది ఇచ్చుంటారు. సో కొందరు ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు, ఇక్కడ ఇచ్చినారు చూడండి. టిక్ మార్క్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. బేసికలీ డూయింగ్ స్ట్రింగ్ డాట్ ఇంటర్న్ ఆన్ లైక్ సిరీస్ ఆఫ్ స్ట్రింగ్స్ విల్ ఎన్ష్యూర్ సంథింగ్ ఇచ్చినారు. ఓకే, యూ కెన్ రీడ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద సేమ్ డెఫినేషన్ ఇఫ్ యూ వాంట్ డెఫినేషన్. ఇక్కడ చూద్దాం చూడండి ట్యూటోరియల్ పాయింట్స్లో. ద జావా స్ట్రింగ్ క్లాస్ ఇంటర్న్ మెథడ్ రిటర్న్స్ ది ఇంటర్నెట్ స్ట్రింగ్, ఇట్ రిటర్న్స్ ది కెన్ యూజ్ ఇట్ టు రిటర్న్. ఓకే, డైరెక్ట్గా చెప్తున్నారు కానీ డెఫినేషన్ ఇవ్వలేదు. ఓకే, లెట్ ఇట్ బి, ఇగ్నోర్ ద డెఫినేషన్ అవసరం లేదు మనకు. సో ఇక్కడ ఇంటర్న్ హౌ కెన్ వి పర్ఫామ్ స్ట్రింగ్ ఇంటర్నింగ్ అన్నప్పుడు బై యూజింగ్ డాట్ ఇంటర్న్ అనేటటువంటి మెథడ్ని యూజ్ చేసి ఇంటర్న్ చేస్తాం. అంటే ఏంటో చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇంటర్నింగ్ అంటే ఏంటంటే, ఓకే ఇంకొక మెథడ్ రాద్దాం. పబ్లిక్ వాయిడ్ స్ట్రింగ్ ఇంటర్నింగ్ అనేది ఒక మెథడ్ రాసుకుంటున్నా.
సో దీంట్లో ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను, స్ట్రింగ్ సో ఇంటర్నింగ్ కేసులో ఏం చేస్తున్నాను ఇక్కడ సంథింగ్ స్ట్రింగ్ ఏదైనా తీసుకోండి, సంథింగ్ లైక్ నేమ్ అని రాస్తుందా, నేమ్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ లైక్ పిఎస్టీ అనేది ఒకటి రాశాను, అర్థమైందా? పిఎస్టీ అనేది ఒకటి రాశాను. ఇప్పుడు ఎప్పుడైతే ఇది రాశానో ఒకసారి డయాగ్రామాటిక్గా కానీ ట్రై చేద్దాం చూడండి, సో దట్ మళ్ళీ అగైన్ మీకు ఇంటర్నింగ్ ఇది ఎస్ఏపి గురించి మీకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే నేను ఇక్కడ ఇలా రాశానో సో ఎక్కడ క్రియేట్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్? ఫస్ట్ నేమ్ అనేది హీప్ మెమరీలో యాజ్ వెల్ as ఒక కాపీ వెళ్ళేసి ఎస్సీపీలో అక్కడ క్రియేట్ అవుతుంది. బట్ ఎటువంటి రెఫరెన్స్ అనేది ఇవ్వదు అనమాట ఎస్సీపీలో. ఓకేనా? ఫస్ట్ హీప్ మెమరీలో క్రియేట్ అవుతుంది చూడండి, పిఎస్టీ అనేది. హీప్ మెమరీలో ఒక కాపీ వస్తుంది, సో పిఎస్టీ ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. సేమ్ కాపీ అనేది ఒకటి దాంట్లో కానీ క్రియేట్ అవుతుంది ఎస్సీపీలో న్యూ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు. కానీ దీనికి రెఫరెన్స్ అనేది ఏమి ఉండదు, జస్ట్ హోలీ స్పేస్లో ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ నేమ్ అనేది కదా దీని రెఫరెన్స్. సో ఇక్కడ హీప్ మెమరీలో ఏమో నేమ్ అనేది దీని యొక్క రెఫరెన్స్ అనమాట. నేమ్ అనేది దీన్ని హీప్ మెమరీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం రెఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ నేమ్ అనేది ఏదైతే మనం క్రియేట్ చేస్తుంది దీన్ని ఇంటర్న్ చేస్తున్నాం, అంటే ఈ ఆబ్జెక్ట్ని ఎస్సీపీలోకి పంపిస్తున్నా. చూడండి ఎలా పంపిస్తాను, ఇంటర్నింగ్ చేస్తున్నా. సంథింగ్ స్ట్రింగ్ నేమ్2 అని తీసుకుంటున్నా, ఇజ్ ఈక్వల్స్ టు నేమ్ అనేది ఉంది కదా, నేమ్ డాట్ ఇంటర్న్. ఓకేనా? ఇంటర్న్ అనే మెథడ్ మళ్ళీ స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనమాట. చూడండి, సో మెథడ్ అనేది ఇలా రాశాను కదా, ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయి దానికి రెఫరెన్స్ నేమ్2 అనేది ఉంది కదా, ఆ రెఫరెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సంథింగ్ లైక్ నేమ్2 అనేది ఇలా ఉంది కదా, ఇది నేమ్2. ఈ నేమ్2 ఎవరిని రెఫర్ చేస్తుంది? డైరెక్ట్గా ఎస్ఐపిలో ఉన్నటువంటి దీన్ని రెఫర్ చేస్తుంది అనమాట. సో పిఎస్టీ అనేది దాంట్లో పంపిస్తున్నాం. దేంట్లోకి? నార్మల్గా హీప్ మెమరీలో ఉన్నటువంటిది ఎస్ఐపిలోకి పంపిస్తున్నాం. ఎస్ఐపిలో పిఎస్టీ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ నేమ్2 అనేది దాన్ని రెఫర్ చేస్తుంటుంది అనమాట. సేమ్ వే అర్థమైంది. దీన్ని ఇంటర్నింగ్ ప్రాసెస్ అంటాం నార్మల్గా. ఇప్పుడు చూడండి, ఒక ఈ రెండు రాసాం కదా, ఇప్పుడు ఈ రెండు అనేది రెఫరెన్స్ కంపారిజన్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సిస్ ఆఫ్ నేమ్ డబుల్ ఈక్వల్స్ టు నేమ్2. సో రెండు అనేది సేమ్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ సార్? నేమ్ అనేది నేమ్2 అనేది సేమ్ సార్. ఆబ్జెక్ట్స్ నేమ్ అనేది ఈ ఆబ్జెక్ట్, నేమ్2 అనేది ఈ ఆబ్జెక్ట్ కదా. సేమ్ ఆబ్జెక్ట్ ఎట్ అయింది? సేమ్ ఆబ్జెక్ట్ అంటే ఒకే ఆబ్జెక్ట్కి రెఫర్ అయ్యి ఉండాలి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కదా. సో చూడండి, ఇట్స్ సపోజ్ టు గివ్ ఫాల్స్. sc dot string inter, save it, run as java application, false అనమాట. ఎందుకంటే రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అవి, మనం కొత్త ఆబ్జెక్ట్స్గా ఇంటర్న్ అవుతుంది అనమాట. అది ఇంటర్న్ చేసినప్పుడు ఈ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి ఆబ్జెక్ట్ అంటే ఎస్ఐపిలో క్రియేట్ అవుతుంది. ఇక్కడ హీప్ మెమరీలో కాదు, హీప్ మెమరీలో ఉన్నది వచ్చేసి ఎస్ఐపిలోకి వెళ్ళి కొత్త ఆబ్జెక్ట్గా క్రియేట్ అయ్యి అది నేమ్2 అనే దానికి ఇది రెఫర్ అవుతుంది, నేమ్2 అనే దాంట్లో స్టోర్ అవుతుంది. కాబట్టి రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అదే ఇప్పుడు మీరు సంథింగ్ ఇప్పుడు చూడండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎస్ఐపిలో ఒకటి ఉంది, హీప్ మెమరీలో ఒకటి ఉంది. హీప్ మెమరీలో ఉన్నదానికి నేమ్ అనేది రెఫర్ చేస్తూ ఉంది, ఎస్ఐపిలో ఉన్న పిఎస్టీ అనే దానికి నేమ్2 అనేది రెఫర్ చేస్తూ ఉంది.
ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తున్నా, స్ట్రింగ్ s3 ఆర్ name3 is equals to pst అని రాసా, pst అని రాసా. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఎక్కడ క్రియేట్ అవుతుంది చెప్పండి, ఇలా రాస్తే SCPలో కొత్తది క్రియేట్ అవుతుంది, అంతేనా? నో సార్, ఆల్రెడీ ఉంది కదా ఆల్రెడీ ఉంది కదా సార్. సో name3 అనేది ఆల్రెడీ SCPలో ఉంది కాబట్టి దాన్ని రీయూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే లిటరల్ వాడుతున్నాం కాబట్టి. name3 అనేది క్రియేట్ అయ్యి వేరియబుల్, ఇది వచ్చేసి దానికి మ్యాప్ అవుతుంది, దీనికి రెఫర్ చేస్తుంది. ఇప్పుడు నేను చెక్ చేయండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే sysout name2 డబుల్ ఈక్వల్స్ టు name3 అని రాసా. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఎందుకు? ఈ రెండిటికి ఒకే ఆబ్జెక్ట్ కాబట్టి. సేమ్ రెఫరెన్స్. yes, చూడండి, జావా అప్లికేషన్. సో ట్రూ వచ్చిందా ఫాల్స్ వచ్చిందా? ట్రూ సార్. ఓకేనా? సో ఇదన్నమాట ఇంటర్నింగ్ అంటే. సో ఇంటర్నింగ్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఫస్ట్ ఏదైతే మనకి హీప్ మెమరీలో ఒక ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని అదే కాపీ ఇక్కడికి మూవ్ అవుతుంది, అంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది SCPలో వితౌట్ రెఫరెన్స్. ఎప్పుడైతే మనం ఇంటర్న్ అంటున్నామో ఆ రెఫరెన్స్ వెళ్ళేసి దానికి సేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఇది కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసాం చూడండి, స్ట్రింగ్ నేమ్ అనేది రాసినప్పుడు మనకు హీప్ మెమరీలో ఒకటి క్రియేట్ అయింది, రైట్ సైడ్ SCPలో ఒకటి క్రియేట్ అయింది, బట్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి దానికి వితౌట్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైతే ఇంటర్న్ చేస్తున్నామో, ఇంటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ లో క్రియేట్ అయిందో దాన్ని తీసుకెళ్ళి రైట్ సైడ్ లో పెట్టాలి, బట్ రైట్ సైడ్ లో సేమ్ కంటెంట్ తోటి ఆల్రెడీ ఉంది ఆబ్జెక్ట్, న్యూ ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యింది, ఫస్ట్ టైం క్రియేట్ అయ్యింది కాబట్టి అందుకని ఇది జస్ట్ రిఫర్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇన్ కేస్ మనకు ఫస్ట్ టైం గా లేకపోయింది అనుకోండి అక్కడ దేంట్లో SCPలో, దాని ఇంటర్న్ మెథడ్ అనేది అదే క్రియేట్ చేస్తుంది, కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒక నోట్ పాయింట్ రాసుకోండి. సో నార్మల్గా ఇక్కడ ఓకే, లెట్స్ ట్రై టు గివ్ సమ్ కంటెంట్ హియర్. సో మేబీ వీ కెన్ ట్రై బై యూజింగ్ heap memory or heap object, సింపుల్గా heap object reference. heap object reference చూడండి, ఆ రెఫరెన్స్ ని యూజ్ చేసి if we want to get corresponding SCP object, అంటే హీప్ మెమరీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ ని ఉపయోగించి సేమ్ ఆబ్జెక్ట్ మనం SCPలో క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇది కరెక్ట్ మీనింగ్. ఓకేనా? మనకు ఏదైతే హీప్ మెమరీలో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ను ఉపయోగించుకొని సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని SCPలో క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంటర్నింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? SCP ఆబ్జెక్ట్, దెన్ వీ షుడ్ గో ఫర్ ఇంటర్న్ మెథడ్. అర్థమైందా? ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు అర్థమైంది చూడండి, ఎగ్జాంపుల్ అయిన తర్వాత. బై యూజింగ్ హీప్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్, ఏదైతే మనకి హీప్ మెమరీలో క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ఆ రెఫరెన్స్ ఉపయోగించి దానికి కానీ ఇంటర్న్ అనేది కానీ కాల్ చేసాం అనుకోండి, సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది రైట్ సైడ్ క్రియేట్ అవుతుంది, బట్ న్యూ రెఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? బై యూజింగ్ హీప్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ కరస్పాండింగ్ SCP ఆబ్జెక్ట్, సేమ్ టైప్ ఆఫ్ SCP ఆబ్జెక్ట్ మనకు కావాలి అనుకున్నప్పుడు దెన్ వీ షుడ్ గో ఫర్ ఇంటర్న్ మెథడ్ అని చెప్తాం అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. నోట్ పాయింట్ ఏముంటుందంటే, ఇఫ్ లైక్ SCP doesn't have any like object, if you use like intern method it will create new object, బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఫస్ట్ టైమే క్రియేట్ అయిపోయింది కాబట్టి దాన్ని రిడ్యూస్ చేసుకుంది ఇక్కడ name2కి ఇచ్చేసిన రెఫరెన్స్ అనేది. అదే మనకు ఫస్ట్ లోనే ఈ ఆబ్జెక్ట్ లేకపోతే pst అనే ఆబ్జెక్ట్, దీనికి నేమ్ డాట్ ఇంటర్న్ అంటే సో ఆటోమేటిక్ గా ఇక్కడ SCPలో లేకపోతే కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అదే జస్ట్ ఒకటి నోట్ పాయింట్ గా యాడ్ చేసుకోండి. ఇఫ్ ఓకేనా, ఇఫ్ ది కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్
is not there in SCP, then intern method will create new object. రైట్, అంతేనా? ఇది ఒక నోట్ పాయింట్ అనమాట. మనకు ఆల్రెడీ ఉంటే ఆ ఆబ్జెక్ట్కి రెఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దే, ఇంటర్న్ మెథడ్ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ దట్ ఆబ్జెక్ట్ యాజ్ రిటర్నింగ్ ఇట్. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. గాట్ ఇట్? ఇంటర్నింగ్ అంటే ఓకేనా? సో ఒకసారి ట్రై చేయండి, ఎగ్జాంపుల్స్ ట్రై చేశారంటే మీకు ఒకసారి అర్థమవుతుంది. ఇలాగే ప్లే అరౌండ్ చేయాలి, జస్ట్ చూస్తే రాదు, ఒకసారి రాదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకొని ఇలా రాసుకోండి, దేనికి రెఫర్ అవుతుంది, పక్కన డయాగ్రామ్ వేసుకుంటా, పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి, డయాగ్రామ్ వేసుకుంటే నీట్గా ఒకసారి ట్రై చేయండి, ఎక్కడ ట్రూ అవుతుంది ఎక్కడ ఫాల్స్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, మీకు రిటర్న్ టెస్ట్లో వస్తుంది, అదేవిధంగా ఇంటర్వ్యూలో కానీ అడగవచ్చు. డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఇస్తారు, ప్రోగ్రామ్ ఇచ్చి అవుట్పుట్ ఏంటో చెప్పండి అంటారు, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందో అడుగుతారు అనమాట. కాబట్టి ఇలాంటివి 2 to 3 మల్టిపుల్ యూస్ కేసెస్ ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే మీకు కొంచెం ఈజీగా అలవాటు అవుతుంది అనమాట. ఓకేనా? సో 100% మనకు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి కోడ్ జావాలో. ఇంటర్వ్యూలు మనకు స్టార్ట్ చేయగానే అడిగేటటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి, లైక్ కలెక్షన్స్, స్ట్రింగ్, ఊప్స్ కాన్సెప్ట్, ఓకే, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్, ఇవన్నమాట ఎక్కువ అడిగేది. ఖచ్చితంగా అడుగుతారు, 100% అడుగుతారు వాటి నుంచి. మల్టీ థ్రెడింగ్ ఇంటర్వ్యూస్లో అటువంటి వాటిలో స్ట్రింగ్ అనేది టాప్ నాచ్ అనమాట. అడగకుండా మాత్రం వెళ్ళరు స్ట్రింగ్ గురించి. సో స్ట్రింగ్లో మనం ఏదైతే కంటెంట్స్ రాస్తున్నామో అవే నేర్చుకోండి, వాటిలో ఖచ్చితంగా వస్తుంది. దెన్ నెక్స్ట్ ఇమ్యూటబిలిటీ, చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్ ఇంటర్నింగ్ అయిపోయింది కదా, స్ట్రింగ్ బఫర్ వదిలేండి, అది ఇది తీసుకోండి ఫస్ట్. దాన్ని ఇక్కడ తీసుకెళ్ళండి. ఇది నేను చెప్పను ఇప్పుడు, ఇది చెప్పాలంటే మీకు ఇన్హెరిటెన్స్ అర్థం అవ్వాలి, తర్వాత ఓవర్ రైడింగ్ అంటే ఏంటో తెలియాలి, ఇదంతా తెలియాలి. అది మీకు ఊప్స్ కాలేదు కాబట్టి యాజ్ ఎ బ్యాచ్ 6 వాళ్ళకి ఐ డోంట్ వాంట్ టు గివ్ హియర్, ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో మనకు డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిజైన్ ప్యాటర్న్స్ చెప్పినప్పుడు లేదంటే ఆ టైంలో ఒక వర్క్షాప్ లాగా పెట్టుకున్నాం సేమ్ వే. చాలా ఇంపార్టెంట్ గైస్, నేను మర్చిపోయినా కానీ మీరు గుర్తు చేయాలి. ఇది హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఇమ్యూటబుల్ క్లాస్ అంటారు. వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ, హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఇమ్యూటబుల్ క్లాస్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం వెయిటేజ్ ఉంది ఈ దీనికి. ఓకేనా? ఎవరైతే బ్యాచ్ 6 పీపుల్ ఉన్నారో మీకు ఆల్రెడీ ఉంది, మెటీరియల్ కానీ ఇస్తాను, మెటీరియల్లో ఉంది, లేదంటే గూగుల్లో చూసినా కానీ మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే మీకు కంటెంట్ అది ఊప్స్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? చూడండి, మీకు డౌట్స్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్సనల్గా, కానీ బ్యాచ్ 5 లేదంటే మన బ్యాచ్ 5 క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ? ఇమ్యూటబిలిటీ అండ్ మ్యూటబిలిటీ. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటి, మ్యూటబిలిటీ అంటే ఏంటి? సో సేమ్ వే లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. సో నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసిన. string s1 is equals to new string. ఓకేనా? string s1 is equal to new string అని చెప్పి నేను జావా అనేది ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఈ స్ట్రింగ్కి మోడిఫై చేస్తున్నాను, నేను అంటే కన్కాట్ చేస్తున్నా. s1 డాట్ కన్కాట్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అని రాస్తుంది. కన్కాటినేషన్ అంటే జాయిన్ చేయడం కదా, అంటే ఏదైతే s1 ఉందో s1కి ఒక ప్రోగ్రామ్ అనేది జాయిన్ చేస్తున్నా. జాయిన్ చేసి నేను ఇక్కడ సిస్అవుట్లో s1 రాస్తున్నా. ఏం ప్రింట్ అవుతుంది? జావా ప్రోగ్రామ్. ఓకే, ఇంటర్నల్గా ఎలా ఉంటుందో చూడండి. సో ఎప్పుడైతే నేను స్ట్రింగ్ s1 is equal to న్యూ స్ట్రింగ్ జావా అని రాశానో అల్టిమేట్గా నాకు ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. దాంట్లో ఏమవుతుంది, బై డిఫాల్ట్గా జావా అనేది దీంట్లో ఉంది.
జావా అనేది దీంట్లో ఉంది. కాన్స్టెంట్గా పెట్టలేము అది సైజ్ని, మాటమాటికి మారిపోతాం. ఓకే, జావా అనేది ఇలా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దానికి రెఫరెన్స్ S1, దీనికి రెఫరెన్స్ వచ్చి S1 అనేది దీన్ని పాయింట్ అంటే దానికి నేమ్ అనమాట. రెఫరెన్స్ ఇన్ ద సెన్స్ నేమ్ అంతే, వేరియబుల్ నేమ్. ఓకే, దీన్ని రిఫర్ చేస్తుంది. S1 అనేది ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఎప్పుడైతే కన్కాటినేషన్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ జావాకి ప్రోగ్రామ్ అనేది యాడ్ అవుతుంది. ప్రోగ్రామ్ అనేది ఇలా యాడ్ అవుతుంది, అంతే కదా. కన్కాటినేషన్ అంటే సేమ్ ఆబ్జెక్ట్లో ప్రోగ్రామ్ అనేది ఇలా యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు మనం S1 ప్రింట్ చేస్తే జావా ప్రోగ్రామ్ అని వస్తుంది, అంతే కదా. గైస్ అర్థమవుతుందా? బట్ దిస్ ఈస్ నాట్ ఏ కేస్ హియర్. ఇలా జరగదు స్ట్రింగ్లో. ఎందుకంటే ఇలా ఈ ఆబ్జెక్ట్కి ప్రోగ్రామ్ అనేది యాడ్ కాదు. ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్కి మనం ఏదైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇమీడియట్గా అది ఏం చేస్తుందంటే కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని అసలు టచ్ చేయదు. ఫస్ట్ బై డిఫాల్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని టచ్ చేయదు అసలు. కొత్త ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ జావా అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకొస్తుంది. జావా అనేది ఆల్రెడీ ఉంది కదా, జావా అనేది ఆల్రెడీ ఉంది. దానికి మోడిఫికేషన్ వచ్చి ప్రోగ్రామ్ అని ఉంది కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది. కొత్త ఆబ్జెక్ట్కి క్రియేట్ అవుతుంది. ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసాం S1 అని, దాంట్లో జరగదు, మోడిఫికేషన్ అనేది జరగదు. ఒక ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్కి ఏదన్నా మోడిఫై చేసామంటే కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, సిస్అవుట్ S1 అంటే ఏం ప్రింట్ అవుతుంది? జావా, అంతేనా. S1 అనేది దీన్ని రిఫర్ చేస్తుంది, దీన్ని రిఫర్ చేయట్లా. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి దీన్ని ఏమి రిఫర్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ S1 అని ప్రింట్ చేస్తే జావానే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది అసలు మాడిఫై అవ్వదు, ఇంకా ఇది కాన్స్టెంట్. అర్థమవుతుందా? ఏం మాడిఫై చేయాలనుకున్నా కానీ మాడిఫై అవ్వదు అది. అలా మాడిఫికేషన్ ఏదైనా చేయాలని కన్కాటినేషన్ ఆపరేటర్ కానీ ఇంకేదైనా యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కొత్త ఆబ్జెక్ట్ అంటే మాడిఫై చేసిన వాల్యూ తోటి కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది హోలీ ఆబ్జెక్ట్ లో ఉంది కాబట్టి ఇది యూజ్లెస్ అనమాట. గార్బేజ్ కలెక్టర్ వచ్చి తినేస్తుంది, మన JVM అనేది డిస్ట్రాయ్ చేస్తుంది, యూజ్లెస్ కదా. బట్ ఇది మనం యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ రెఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. సంథింగ్ లైక్ స్ట్రింగ్ S2. ఎప్పుడైతే స్ట్రింగ్ S2 అని ఇలా పెడతామో అప్పుడు ఏమవుతుంది? కొత్తగా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి రెఫరెన్స్ వచ్చి S2 అవుతుంది. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది మనకు? ఇక్కడ S2 అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం అప్డేట్ అయిందని ప్రింట్ చేయాలంటే సిస్అవుట్ ఆఫ్ S2 అని పెడితే అప్డేట్ అయిందో వస్తుంది. అర్థమైందా? సో ఈ మెకానిజంనే ఇమ్యూటబిలిటీ అంటాం. బట్ ఏదైనా ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు దాని యొక్క వాల్యూ మాడిఫై చేయాలి అని అనుకున్నప్పుడు అది మాడిఫై కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇటువంటి దాన్ని ఇమ్యూటబిలిటీ అంటాం. ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఏ స్ట్రింగ్ వాల్యూ, so it won't modify in the current object. Instead of it will create new object with the modified data. This is called like we can call it as a immutability. So current object లో మోడిఫికేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది మాడిఫై అవ్వదు అనమాట డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ మోడిఫికేషన్ వాల్యూ తోటి కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు మోడిఫై చేయాలనుకుంటారో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుందండి, అంతే. అర్థమైంది? ఇప్పుడు S2 అని మోడిఫై చేయాలనుకుంటారు, జావా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అని పెడితే కొత్త ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇది ఇంతే, ఒకసారి క్రియేట్ అయింది కాబట్టి దీన్ని అసలు మోడిఫై చేయలేము ఇంకా మనం ఇంటర్నల్గా ఈ ఆబ్జెక్ట్. అర్థమైందా? సింపుల్గా ఇమ్యూటబిలిటీ అంటే. సార్ ప్రోగ్రామ్ చూద్దాం, చూడండి. పబ్లిక్ వాయిడ్, సో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి మెథడ్ నేమ్. ఇమ్యూటబిలిటీ. టెస్ట్ ఇమ్యూటబిలిటీ అన్నామా? టెస్ట్ ఇమ్యూటబిలిటీ.
సేమ్ వే మనం ఇప్పుడు చేసిన ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రింగ్ s1 అనేది ఒకటి తీసుకున్నాము. న్యూ స్ట్రింగ్ pstr java. ఓకేనా, ఇలా రాశాను. సో నేను ఏం చేస్తున్నాను, sysout s1ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ టెస్ట్ ఇమ్యూటబిలిటీని రన్ చేసి చూద్దాం. ఇక్కడికి సో SC test immutability. Save it. Run as Java application. Java అనేది వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, మాడిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. S1 ఆబ్జెక్ట్లో నేను కన్కాట్ అంటే యాడ్ చేస్తున్నాను. కన్కాట్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్పి యాడ్ చేస్తున్నా. సేవ్ ఇట్. ఇప్పుడు S1ని ప్రింట్ చేస్తే చూడండి ఏం ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అయింది, జావా అనే ప్రింట్ అవుతుంది అనమాట. సో S1కి మీరు మాడిఫై చేయాలంటే ఆ వాల్యూ మాడిఫై అవ్వదు. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తాం. మన కన్కాట్ అనేది మనం చూస్తే ఇక్కడ స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కన్కాట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ అని రిటర్న్ చేస్తుంది. కాబట్టి స్ట్రింగ్లో హోల్డ్ చేయాల్సిందే మనం. స్ట్రింగ్ సంథింగ్ s2 ఈజ్ ఈక్వల్స్ టు కొత్త ఆబ్జెక్ట్ హోలీ స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దానికి మనం s2 కానీ మనం రెఫరెన్స్ పెట్టుకున్నామంటే దాన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. s2 అనే దాన్ని ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయినటువంటి దాన్ని s2. సేవ్ ఇట్. Run as Java application. So Java program. Got it? ఇలా దీన్ని స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ అంటాం. ఒక స్ట్రింగ్ని మనం మాడిఫై చేయాలనుకుంటే అది మాడిఫై కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకు కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సింపుల్గా మీకు ఇంకా అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏదైనా డెఫినేషన్ కావాలంటే ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ ఇన్ జావా. సో ఇక్కడ ఏమి ఇచ్చినారు, a string is defined as a sequence of strings are the immutable in Java. A string object that cannot be altered, but the reference to the object can be changed. Okay, this is not that much of relevant. String is a immutable class and once instantiated the value of the string object never changes. ఇది సింపుల్ గా ఉంది. ఎప్పుడైతే మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క వాల్యూ అనేది మనం అసలు చేంజ్ చేయలేము. ఇంకా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. అది కానీ యాడ్ చేయాలి, వీళ్ళు యాడ్ చేయలేదు. సో సింపుల్గా మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్తారంటే వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ అంటే ద వాల్యూ నెవర్ చేంజ్ అంటారు. దట్ ఈస్ నాట్ ఇమ్యూటబిలిటీ. కెన్ ఎనీవన్ ట్రై ద వాల్యూ విచ్ ఇస్ నెవర్ చేంజ్, నెవర్ మాడిఫైడ్ అంటే ఏం చెప్తాము దానికి? ఒక వేరియబుల్ ఉన్న వాల్యూ మాడిఫై చేయకుండా ఉండాలి అనుకుంటున్నాం. ఫైనల్. సో అదే చెప్పినారు చూడండి ఇక్కడ. The value of string object never changes అన్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ డెఫినేషన్ యాక్చువల్లీ. సో దీంతో పాటు మనం ఏం చేయాలంటే చేంజ్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబిలిటీ. ఓకేనా, అలా చెప్పాలి డెఫినేషన్, గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది ఇదే చెప్తారు, గూగుల్లో ఇది చూస్తారు, ద స్ట్రింగ్ వాల్యూ నెవర్ చేంజ్, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబిలిటీ అంటే. దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఓకేనా, సింప్లీ స్ట్రింగ్ వాల్యూ నెవర్ చేంజ్. Again దీని tag if you want to change or modify then string will create, ఇది important guys, it will create new object. never change అంటే ఫైనల్ కీవర్డ్ ద్వారా అచీవ్ చేయొచ్చు. సో దాన్ని మనం ఇమ్యూటబిలిటీ అని చెప్పాం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ చేయొచ్చు వాల్యూని, బట్ అలా చేంజ్ చేయాలని కూడా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. దాన్ని ఇమ్యూటబిలిటీ అంటాం. సో మ్యూటబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? ద వాల్యూ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ వీ కెన్ చేంజ్ ఇట్ ఇన్ సేమ్ ఆబ్జెక్ట్, వైస్ వర్సా అనమాట మ్యూటబిలిటీ అంటే. అర్థమైందా? నార్మల్గా ఇప్పుడు మన నార్మల్ ప్రతి క్లాసెస్కి ఉన్నటువంటిది అనమాట. ఆబ్జెక్ట్ని చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి
ద వాల్యూ అనండి, స్ట్రింగ్ అని కాకండి. ద వాల్యూ నెవర్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆర్ మాడిఫై then it will create new object. This is called immutability. So example maybe మీకు కావాలంటే string అని చెప్తాం. String is the immutable class. String is immutable class. ఓకేనా. నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటంటే why string is immutable అంటారు. వద్దాం దాని దగ్గర, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. 100% కాకుండా 80 to 70 to 80% అనేవి అడుగుతారు ఇంటర్వ్యూలో, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కి as well as freshers కి. సో వాట్ ఈస్ ఇమ్యూటబుల్ అన్నాం కదా. సో ఇంకా మ్యూటబిలిటీ అంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ వాల్యూ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్, it won't create, it will change, simply it will change value instead of creating new object, like vice versa, creating of new object. ఇది నార్మల్ కేస్, దీన్ని మ్యూటబిలిటీ అంటున్నా. ఇది అందరికి చెప్పుకునేది. ఇది డిఫరెంట్ కేస్ కదా. ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై, సో ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ అనమాట, అంటే ఇట్ వోంట్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్ ద వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో దీన్ని మనం మ్యూటబిలిటీ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, ఈ రెండు క్లాసులు. ఇవి ఏంటంటే ఇట్స్ లైక్ ఏ సిబిలింగ్స్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పొచ్చు. స్ట్రింగ్ లో ఉన్న కొన్ని ఫీచర్స్ ని ఓవర్కమ్ చేస్తూ కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇలా ఇస్తూ వచ్చినటువంటివి అన్నమాట. స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్. అర్థమైందా? వాటి గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ వై స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటారు. వై, వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ వేరు, వై స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబిలిటీ అనేది వేరు. చాలా మంది దీన్ని వదిలేస్తారు, నేర్చుకోరు అసలు. వై స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అనేసి స్టూడెంట్స్ అనే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా నేర్చుకోండి. వాట్ వేరు, వై వేరు. వాట్ అంటే దాని డెఫినేషన్ చెప్పడం. ఎవరు అడిగినా కానీ వై స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటే సేమ్ ఇదే డెఫినేషన్ చెప్తారు. ద వాల్యూ ఈజ్ నెవర్ చేంజ్, దట్స్ వాట్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటారు. దట్ ఈస్ వాట్ ద ఆన్సర్. అసలు ఎందుకు స్ట్రింగ్ అనేది ఎందుకు ఇమ్యూటబుల్ గా చేశారు జావాలో అంటే, సో జావాలో మన అప్లికేషన్ డెవలప్మెంట్ లో సో లాట్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి స్ట్రింగ్ ఫీల్డ్సే ఉంటాయి ఎక్కువగా. అర్థమైందా? సో మనం అటువంటి ఆ స్ట్రింగ్ ఫీల్డ్స్ ని లేదంటే స్ట్రింగ్ ఫీల్డ్స్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి, సో ఇన్ కేస్ సేమ్ ఆబ్జెక్ట్ కి మల్టిపుల్ రెఫరెన్స్ ఉంటే మాడిఫై చేస్తే సేమ్ వేరే వాళ్ళకి కానీ ఇంపాక్ట్ అవుతుంటుంది. కాబట్టి స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ గా క్రియేట్ చేశారు. అది ఒకటి. లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, అది ఒకటి. ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి మన స్ట్రింగ్ వేరియబుల్ ని లాట్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేస్తుంటాం యాజ్ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ డెవలప్మెంట్. అందుకోసంగా స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ చేశారు. అందుకని ఇప్పుడు యూజర్ 1 అనే వాడికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, యూజర్ 2 అనే వాడికి ఒక స్ట్రింగ్ ఉండింది అనుకోండి. సో యూజర్ 1 కి ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్, యూజర్ 2 వాడికి ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. సేమ్ ఆబ్జెక్ట్ మాడిఫై కాదనమాట. అదే విధంగా ఇంకా లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఇంకొకటి సెక్యూరిటీ పరంగా ఉంటుంది. ఇప్పుడు ఒకరు వచ్చేసి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశారు. సో లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది లైక్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. మనకు బ్యాచ్ 5 వాళ్ళకి అయితే అర్థమవుతుంది, మనకు ఆల్రెడీ ఎంఈసీ అర్థమై ఉంటుంది కాబట్టి. సో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఒకటి క్రియేట్ అయిందంటే స్ట్రింగ్ అనేది మనం పాస్వర్డ్ అనేది స్ట్రింగ్ లోనే స్టోర్ చేస్తాం. సో వేరే వాళ్ళు దాన్ని హ్యాక్ చేయాలన్నా లేదంటే మాడిఫై చేయాలన్నా ట్రై చేశారు అనుకోండి, ఆ వేరియబుల్ని, స్ట్రింగ్ వేరియబుల్ని, పాస్వర్డ్ని హ్యాక్ చేయాలనుకుంటారు కదా, హ్యాక్ చేయడం. సో ఇటువంటి అప్పుడు పాస్వర్డ్ అనేది స్ట్రింగ్ లో ఉంటుంది కాబట్టి దానికి ఏదైనా మాడిఫికేషన్ కానీ ఏదైనా ఇన్సర్ట్ కానీ ఏదైనా చేయాలనుకుంటే కొత్త ఆబ్జెక్ట్ గా క్రియేట్ అయిపోతుంది అనమాట. సేమ్ ఆబ్జెక్ట్ ని వాళ్ళు యాక్సెస్ చేయలేరు అనమాట. సో అది ఒక రీజన్ అని చెప్పొచ్చు. సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పర్స్పెక్టివ్ లో స్ట్రింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్ ని ఇమ్యూటబుల్ చేశారు. ఇంకా కలెక్షన్స్ లో మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది, అది మనం చెప్తాము. దాంట్లో వచ్చి ఒక హ్యాష్ మ్యాప్ లో ఇంటర్నల్ అనేది ఒకటి జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ అడిగాను ఇంటర్వ్యూకి. సో అక్కడ కానీ స్ట్రింగ్ ఉండడం వల్ల కంపారిజన్ జరుగుతుంది అనమాట, రెండు వాల్యూస్ కంపారిజన్ చేసి జరుగుతుంది. సో దానికోసంగా స్ట్రింగ్ కంపారిజన్ జరుగుతుంది కాబట్టి స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ చేస్తారనేసి. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, బ్యాచ్ 6 వాళ్ళ మటుకు 100% చూడాలి. బ్యాచ్ 5 వాళ్ళకి ఇంకా టైం ఉంది చూసేదానికి దీనికి. సో మీకు బ్యాచ్ 6 మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేర్చుకొని వెళ్ళాలి. వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ, వై స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్, ఇంకొకటి హౌ టు క్రియేట్ ఓన్ ఇమ్యూటబుల్ క్లాస్. ఓకేనా? సో వై స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. అండ్ దెన్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చున్నాను గైస్. ఓకే, నేను షేర్ చేస్తాను మళ్ళీ మీకు దగ్గర లేకపోతే. సో దాంట్లో కానీ క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సర్ అండ్ దాని అనాలిసిస్ అంతా కానీ దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ కొన్ని రెఫర్ చేయండి గూగుల్లో,
ఓకేనా, ఒక రీసెర్చ్ చేయండి నీట్గా అర్థమయ్యేదానికి. ఇక్కడ ఏమి ఇచ్చినారు చూడండి, ఇది ఒకటి చెప్తారు, దిస్ ఈస్ ఆల్సో నాట్ ఎ కరెక్ట్ రీజన్. గూగుల్లో అన్ని మనకు కరెక్ట్గా ఉంటాయి అనుకుంటాం కానీ, బట్ ఇక్కడ చూడండి, ఇన్ ది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈస్ లైక్లీ టు హ్యావ్ వన్ ఆర్ మోర్ మెనీ రెఫరెన్సెస్ ఇఫ్ సెవరల్ రెఫరెన్సెస్ టు పాయింట్ టు ద సేమ్ స్ట్రింగ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ఇట్, ఇట్ వుడ్ బి బ్యాడ్ ఇఫ్ వన్ ఆఫ్ ది రెఫరెన్సెస్ మాడిఫైడ్. యా, దిస్ ఇస్ ఓకే. సో ఎప్పుడైతే పూజిత ఇందాక అడిగారో, సో మల్టిపుల్ రెఫరెన్సెస్ ఉంటాయి కదా, సో దానివల్ల ఏదైనా మాడిఫై చేసి అవుతుంది కదా అని అన్నాం కదా, సేమ్ వే ఇక్కడ ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో దానికోసం ఇమ్యూటబిలిటీ, బట్ దిస్ ఇస్ నాట్ దట్ మచ్ లెవెల్. కొందరు ఏమంటారంటే ఈ డెఫినేషన్ ఏ విధంగా చెప్తారంటే, సో స్ట్రింగ్ లో ఎస్సిపి ఉంటుంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్, ఐ మీన్ అదేం చేస్తుందంటే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్, ఇట్ వోంట్ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ with the same content, that object will return, so that string is immutable అంటారు. దట్ ఈస్ నాట్ యాక్చువల్ రెలవెంట్ ఆన్సర్. అర్థమైందా? అది ఎస్సిపికి చెప్పుకోవాలి, దానివల్ల ఇమ్యూటబుల్ రాదు. ఇన్ కేస్ ఇమ్యూటబిలిటీ యాడ్ చేయాలి దీంట్లో అంటే, అదే పూజిత అడిగిన క్వశ్చన్కి సొల్యూషన్ గా అనమాట. మల్టిపుల్ రిఫరెన్సెస్ ఉంటాయి కదా, ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై వన్ స్ట్రింగ్ దెన్ ఆటోమేటికల్లీ ఆల్ ఆబ్జెక్ట్స్ విల్ ఇంపాక్ట్ రైట్ అంటాం కదా, అలా ఇంపాక్ట్ కాకుండా ఉండడానికి స్ట్రింగ్ ని ఇమ్యూటబుల్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై దట్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ క్రియేట్ న్యూ వన్, అలా చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పాలి అది. ఓకేనా, దాంతో పాటు మనకు కొన్ని ఉంటాయి చూడండి. స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్ళారంటే మీకు దాని మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఎందుకు ఇమ్యూటబుల్ చూడండి, సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో, సింక్రనైజేషన్ పర్స్పెక్టివ్లో, క్యాషింగ్ పర్స్పెక్టివ్లో, క్లాస్ లోడింగ్ పర్స్పెక్టివ్లో లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. మీరు ఎన్ని రీజన్స్ చెప్తే అన్ని. ఓకేనా, మెయిన్గా సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఎక్కువ యూజ్ చేస్తాం. యూజర్ నేమ్ పాస్వర్డ్స్లో మనం స్ట్రింగ్ అనేది స్ట్రింగ్లో స్టోర్ చేస్తుంటాం కాబట్టి, సో దట్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. యా, థ్రెడ్ సేఫ్టీ, థ్రెడ్ అంటే మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్లో, సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో, క్లాస్ లోడింగ్, హ్యాష్ కోడ్ క్యాషింగ్లో సంథింగ్ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇవి 1 or 2 నేర్చుకోండి అనమాట. దాంట్లో మెయిన్గా సెక్యూరిటీ ఒకటి, ఎక్కువగా జావా స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నాం కదా, అది ఒక రీజను. ఇంకొకటి వచ్చేసి హ్యాష్ మ్యాప్లో మనం స్ట్రింగ్ యూజ్ చేస్తాం క్యాష్ దాంట్లో, అది ఒకటి. ఇలా ఉంటాయి అన్నమాట. సో మల్టీ థ్రెడ్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇది నేను చెప్తాను, మల్టీ థ్రెడ్ ఎన్విరాన్మెంట్ అంటే కలెక్షన్ అదంతా ఉంది కదా, సో నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, కానీ క్వశ్చన్స్ అయితే మటుకు నోట్ చేసుకోండి. మీరు ఇంటర్వ్యూకి రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఇవి చూసుకొని మాత్రం, ఇవి చూసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫనీ, నువ్వు మాక్ ఇంటర్వ్యూ చేస్తావా? ఫనీ, డెఫినెట్లీ. మీకు ఎప్పుడైనా నేను రెడీ అడగండి అంటే నేను తీసుకుంటాను. తీసుకొని మిమ్మల్ని టెస్ట్ చేసి దాని కరెక్షన్ నేను చేస్తూ ఉంటాను. ఎన్నిసార్లు తీసుకుంటాను. సో మ్యాక్సిమం మేబీ డే టైంలో మనకి ఇది ఉంటుంది కాబట్టి, డైలీ వీక్ డేస్లో. సో సాటర్డే సండే మీకు ఎప్పుడైనా మనకు పింక్ చేయండి, సో ఐ విల్ టేక్. మీ రెస్పాన్సిబిలిటీ అది. మీరు ప్రిపేర్ అయిపోయి నాకు రెడీగా ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను ప్రిపేర్ అయ్యాను అని అంటే నేను అడుగుతాను. ఇంకా సో బిగినర్ లెవెల్లో సెకండ్. సో వన్స్ ఇప్పుడు మన కంటెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకున్న ఇంకా 3 to 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి, మెయిన్ కాన్సెప్ట్స్. ఇది అయిపోతే మిమ్మల్ని ప్యానెల్లో కూర్చోబెట్టి వేరే వాళ్ళని మీరే తీసుకోవాలన్నమాట. సో నేను ఉంటాను, ఫస్ట్ నేను తీసుకుంటాను, తర్వాత నెక్స్ట్ ఆన్వర్డ్స్ మీరు తీసుకోవాలి, నేను ఉంటాను. నేను అంటే ఇద్దరు ఉంటాం ప్యానెల్లో, ఒకరు వాళ్ళని తీసుకుంటాం, ఇద్దరం కలిసి. ఇలా ఉంటుంది. సో దట్ మీకు ఇంటర్వ్యూ అడిగేటప్పుడు కానీ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ తెలిస్తేనే కదా మీరు అడగగలుగుతారు. సో దట్ మీరు రివిజన్గా ఉంటుంది. సో ఇట్స్ లైక్ డిఫరెంట్ ప్రాక్టీస్ ఉంటుంది మీకు. ఓకేనా, అలాగని ఉంది కాబట్టి చూద్దాం, తెలిసి. సో గైస్, అది చాలా ఇంపార్టెంట్ మనకు. అది ఒకసారి చూసుకోండి, వై స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్ అనేది. ఇకపోతే ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ బఫర్ అండ్ బిల్డర్, అంతే కదా ఉండేది. ఇంకా ఇమ్యూటబిలిటీ అయిపోయింది, స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ ఉంది. మీకేం ప్రాబ్లం లేదు. స్ట్రింగ్కి నేను మెటీరియల్ ఇస్తాను, దానిలో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఎస్సిజిపి కదా, సన్ సర్టిఫైడ్, కొంచెం డెప్త్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసుకున్నా చాలు, లేదంటే గూగుల్లో కొట్టినా కానీ మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. స్ట్రింగ్ బిల్డర్ రెండు వచ్చేసి ఆల్టర్నేట్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్తాం సింపుల్గా. ఆల్టర్నేట్ ఆఫ్ స్ట్రింగ్ అంటాం. బట్ దీస్ ఆర్ ఇమ్యూటబుల్. అది ఇమ్యూటబుల్ అయితే ఇవి మ్యూటబుల్స్ అనమాట. అంటే మనం మాడిఫై చేయాలంటే మాడిఫై చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, అంతకంటే ఏం లేదు దీనికి. సో ఒకసారి వాటికి ఎగ్జాంపుల్ చూద్దాము. తర్వాత డిఫరెన్సెస్ అడుగుతారు ఎక్కువ వీటి మీద కానీ. పబ్లిక్ వాయిడ్ స్ట్రింగ్ బఫర్
అండ్ బిల్డర్. అండ్ 2 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. మూడిట్లో దేనికి స్ట్రింగ్ ఎప్పుడు వాడాలి, స్ట్రింగ్ బఫర్ ఎప్పుడు వాడాలి, స్ట్రింగ్ బిల్డర్ ఎప్పుడు వాడాలి, అది కానీ ఇంపార్టెంట్. చూడండి, దీనికి సేమ్ స్ట్రింగ్ ఎలా అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అలాగే స్ట్రింగ్ బఫర్ కానీ క్రియేట్ చేస్తాం. sp is equals to new స్ట్రింగ్ బఫర్. కానీ ఒక చేంజ్ కానీ ఉంది ఇక్కడ, చెప్తాం. లైక్ ఎందుకంటే మంచిగా రాసుకుంటాను, కంపారిజన్ చేంజ్ అని రాస్తాను మర్చిపోకుండా, ఇది కానీ చెప్పాలి. స్ట్రింగ్ బఫర్ sp ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ అని చెప్పి జావా అని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, sb మాడిఫై చేస్తున్నాను. sb డాట్ ఓకే, ప్రస్తుతానికి ప్రింట్ చేయండి. sysout sbని ప్రింట్ చేస్తుంది. సో స్ట్రింగ్ బఫర్ అండ్ బిల్డర్ని కాల్ చేద్దాం. sc డాట్ సేవ్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో జావా ఓకేనా, ప్రింట్ అయిందా? సేమ్ యాస్టీస్గా స్ట్రింగ్కి ఎలాగైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్బీ అనేది క్రియేట్ అయింది కదా. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే ఎస్బీని ఇప్పుడు మాడిఫై చేస్తున్నా. ఎస్బీ డాట్ దీంట్లో అపెండ్ అనేటువంటి కన్కాట్ అని ఉండదు, దీంట్లో అపెండ్ అంటాం. దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి స్ట్రింగ్ బఫర్లో. స్ట్రింగ్ బఫర్లో వచ్చేసి అపెండ్, ఇన్సర్ట్, డిలీట్ ఇలాంటివి ఉంటాయి మెథడ్స్. దాంట్లో అపెండ్ అంటాం. ఓకేనా, అపెండ్ ఇన్ ద సెన్స్ దీనికి యాడ్ చేయడం, కన్కాటినేషన్ లాగా అనమాట. అపెండ్ స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ అనేది యాడ్ చేసి మనం ఎస్బీని ప్రింట్ చేస్తున్నాం. అదే స్ట్రింగ్ అయితే ఏం ప్రింట్ అవుతుంది, ఇది స్ట్రింగ్ ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ జావా అని చెప్పి ఎస్బీ డాట్ కన్కాట్ అని చెప్పి మాడిఫై చేసి ఎస్బీని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? జావా. ఎందుకంటే మాడిఫై అవ్వదు. ఇది స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్ అనమాట, మాడిఫై అవుతుంది. ఇక్కడ మనం ఏం రెఫరెన్స్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ఎస్బీ అనే ఆబ్జెక్ట్ని అపెండ్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ అనేది కన్కాట్ చేస్తున్నాం. సో ఎస్బీని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ని. ఒకసారి చూడండి ఇక్కడ. సో రన్ యాజ్ జావా అప్లికేషన్ వచ్చిందా, మాడిఫై అయిందా జావా ప్రోగ్రామ్ అనేసి. ఓకేనా, కాబట్టి దీన్ని మ్యూటబుల్స్ అంటాం అనమాట. సేమ్ యాజ్ స్ట్రింగ్ బిల్డర్ కానీ అదే విధంగా ఉంటుంది. స్ట్రింగ్ బిల్డర్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. pst. ఓకేనా, నేనేం చేస్తున్నాను, మాడిఫై చేస్తున్నాను. బిల్డర్ డాట్ అపెండ్ pst కోర్సెస్ సంథింగ్ మాడిఫై చేశాను. సిస్అవుట్లో బిల్డర్ అనే ఆబ్జెక్ట్ని జస్ట్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ కానీ ఏం కొత్త రెఫరెన్స్ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ని మాడిఫై చేసి అపెండ్ చేస్తున్నా, అదే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నా. బట్ పైన మాత్రం కొత్త ఆబ్జెక్ట్ తీసుకోవాల్సిందే. S1కి మనం s1 డాట్ కన్కాట్ ఒకటే పెట్టి రాస్తే జావా ఒకటే ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి. ఇది మ్యూటబుల్ కాబట్టి మార్చుకోవచ్చు. మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు వాల్యూని. ఇక్కడ వచ్చి చేంజ్ చేయలేము, బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. అర్థమైందా? సో ఇక్కడ రన్ యాజ్ జావా అప్లికేషన్. సో చూడండి, pst కోర్స్ అనమాట, సేమ్, రెండింటికి సేమ్ అనమాట. అర్థమైందా ఎలా క్రియేట్ చేయాలో? సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అగైన్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ ఒకటి. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. ఓకేనా, ఖచ్చితంగా అడుగుతారు. మనం ఒక స్ట్రింగ్ అనేది ఇంటర్వ్యూయర్ స్ట్రింగ్ స్టార్ట్ చేశారంటే వరుసగా వచ్చేస్తాయి ఇంకా క్వశ్చన్స్ అన్ని. ఓకేనా, స్టార్టింగ్ స్ట్రింగ్ నుంచి హౌ మెనీ టైప్స్ నుంచి, తర్వాత ఎస్ఏపి నుంచి, ఎస్ఏపి తర్వాత ఇంటర్నింగ్ అయిన తర్వాత ఇమ్యూటబిలిటీ, వై స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబిలిటీ, హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఇమ్యూటబిలిటీ క్లాస్,
Then what is string buffers? What is string builder? What is the difference between string and string builder? String and string buffer and string buffer and string builder. ఓకేనా, ఇలా వరుస క్వశ్చన్స్ వచ్చేస్తాయి అనమాట. వీటి మీద ఏమి ఉండదు, ఇంకా క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే చాలు. 100% మనం స్ట్రింగ్ అనేది కంప్లీట్ అయిపోయి మన జోబీలో మన మార్క్స్ అంటే ఇంటర్వ్యూ క్లియరింగ్ స్కోర్ అనేది మన దగ్గర ఉన్నట్టు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ కదా. చెప్పండి, స్ట్రింగ్కి స్ట్రింగ్ బఫర్కి డిఫరెన్స్ ఏం చెప్పొచ్చు? సింపుల్గా మనకు తెలుసు, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ద వాల్యూ ఇన్ స్ట్రింగ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. whereas in string buffer if you want to modify we can modify. Okay na, and eppudu string vaadalante if you want to maintain a secure data as part of this character sequence then we should go for say string. If you want to maintain like dynamic string creation or something, manaku actual ga string buffer string builder ekkada vaadtamante చూడండి, ఒక query రాస్తున్నాం మనం. select star from ఒకటి రాసాం టేబుల్ నేమ్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్, ఐడి ఉంటే ఐడి యాడ్ చేయాలి నేను, ఐడి లేకపోతే వేర్ కండిషన్లో నేమ్ ఉండింది అనుకో, అంటే ఫిల్టర్స్ ఉంటాయి మనకు కొన్ని, అర్థమైందా? మనకు అమెజాన్లో చూసారంటే ఫస్ట్ ప్రైస్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు, తర్వాత నేమ్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు, కంపెనీ ద్వారా రేటింగ్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు కదా. అలానే అన్ని సెలెక్ట్ చేయ మనం కొన్ని వరకే సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి మనకు తెలిసిందంటే ఐడి ద్వారా ఫిల్టర్ చేస్తే ఐడికి సంబంధించిన వస్తాయి, లేకుంటే నేమ్ తెలిస్తే నేమ్ ద్వారా సెలెక్ట్ చేసి మనం సెర్చ్ కొడితే సెర్చ్ మొత్తం వస్తుంది. లేదా అలా కాకుండా కాస్ట్ పరంగా 50,000 రూపీస్లో ఉన్న ల్యాప్టాప్స్ కావాలనుకున్నాం అనుకోండి, 50,000 పెట్టి కొట్టామంటే వస్తుంది అనమాట. ఇలాగా వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, వేర్ వాట్ యూ కాల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ సంథింగ్ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ వేర్ కండిషన్స్ అనేవి సపోర్ట్ చేయవు మన క్వరీలో. అందుకని మనం ఏం చేస్తాం ఇక్కడ చూడండి, ఎలా చేస్తామంటే స్ట్రింగ్ బిల్డర్ అనుకోండి, ఎస్బీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. సో ఈ క్వరీని కానీ డైనమిక్గా మనం క్రియేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ దాకా ఒకటి స్ట్రింగ్ బిల్డర్లో పెడతాం ఫస్ట్, ఇక్కడ దాకా ఫ్రమ్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ, ఐడి గాన మన దగ్గర ఉంటే ఐడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఐడి గాన ఉంటే అప్పుడేం చేస్తాం, ఎస్బీకి యాడ్ చేయాలి కదా, ఎస్బీ డాట్ అపెండ్ అని చెప్పి అప్పుడు దీనికి యాడ్ చేస్తాం. ఏమని, ఈ ట్యాగ్ అనేది యాడ్ చేస్తాం, కంట్రోల్ V. ఎల్స్ ఇఫ్ ఐడి లేదు నేమ్ ఉండింది అనుకోండి, నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, అంటే నేమ్ అనేది నల్ కాకుండా ఉంటే నేమ్లో వాల్యూ ఉంటే అప్పుడు ఇది తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తాం మళ్ళీ ఎస్బీ డాట్ అపెండ్. ఇది రియల్ టైంలో యూజ్ చేసేటటువంటి స్ట్రింగ్ బఫర్. సో రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు ఎక్స్పీరియన్స్డ్ గైస్, రియల్ టైంలో స్ట్రింగ్ బఫర్ ఆ స్ట్రింగ్ బిల్డర్ ఎక్కడ యూజ్ చేశారు అంటారు. సో దిస్ ఇస్ ద కేస్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇలాగా. సో డైనమిక్గా అపెండ్ చేసుకుంటా పోతున్నాం క్వరీ జనరేషన్, డైనమిక్ క్వరీ జనరేషన్లో రియల్ టైంలో యూజ్ చేస్తాం నార్మల్గా క్వరీ అనేది. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది కదా ఎక్కడ యూజ్ చేస్తాము. ఫనీ ఎగ్జాంపుల్ ఇంకొకసారి చెప్పవా? ఎగ్జాంపుల్ అంటే చూడండి, అమెజాన్ ఓపెన్ చేస్తాను. I think it will ask like login using. ఓకే, అమెజాన్ ఓపెన్ చేసాం కదా, ఫిల్టరింగ్ అని ఉంటుంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో. ఆర్ దర్ ఇస్ ద ఫిల్టర్, లాగిన్ అయితే వస్తుందా? ఓకే, ల్యాప్టాప్స్ అని కొడుతున్నాం ప్రస్తుతానికి. ఇలా వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఫిల్టర్. నాకేం కావాలి, బ్రాండ్స్ తెలుసు నాకు. ఇప్పుడు ఏమి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్స్ అంటే ల్యాప్టాప్స్ అన్ని వచ్చేసి డిస్ప్లే అయిపోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఓన్లీ హెచ్పి ల్యాప్టాప్సే కావాలి. అందుకని హెచ్పి క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది క్వరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్స్ వేర్ బ్రాండ్ ఈక్వల్ టు హెచ్పిగా మారుతుంది. అవునా? సేమ్ అదే విధంగా నాకు ఇక్కడ చూడండి, నాకు ఏఎండి టైప్ కావాలి, లేదంటే i5 కానీ i5 కావాలనుకోండి, దీన్ని చెక్ చేస్తాను. ఇప్పుడు క్వరీగా ఏం మారిపోతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్స్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్పి అండ్ సిపియు టైప్ ఈజ్ కోర్ i5, ఇంటెల్ కోర్ i5 అనదర్ ట్యాగ్ అవుతుంది. మనం ఇక్కడ డైనమిక్ గా క్లిక్ చేస్తుంటే క్వరీ అనేది మాడిఫై అయిపోతూ ఉంటుంది. ఎలా మాడిఫై అయిపోతూ ఉంటుందంటే ఇట్స్ లైక్ స్ట్రింగ్ బఫర్ లో పెట్టుంటారు. ఓకే, అగైన్ ర్యామ్ కానీ కావాలనుకోండి, ర్యామ్ పెట్టామనుకోండి, మళ్ళీ ఇంకొక యాడ్ కండిషన్ అంటే ఉన్నదానికి యాడ్ అవుతూ వస్తుంది. వేర్ అగైన్ ఆ వేర్లోనే అండ్ అని చెప్పేసి
లైక్ ర్యామ్ సైజ్ ఇస్ ఈక్వల్స్ టు 4 GB అనేసి వస్తుంది అనమాట. సో ఇంటర్నల్గా ఏం చేస్తుంటారు, ఇప్పుడు 3 స్టెప్స్ చూసాం కదా, అక్కడ సేమ్ వే స్టార్టింగ్లో వచ్చేసి ఇలా రాస్తుంటాం క్వరీ అనేది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్స్ అని రాస్తుంటాం. ఓకే గైస్, మీరు బ్యాచ్ 5 వాళ్ళ క్వరీస్ అర్థం కాకపోతే ప్రాబ్లం లేదు, చూద్దాం, మనకు నెక్స్ట్ రేపటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్స్ అనేది ఈ క్వరీ ట్రిగ్గర్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఐడి అనేది చెక్ చేసాం, లేదంటే బ్రాండ్ అనేది అక్కడ చెక్ చేసాం అనుకోండి, సో అప్పుడు ఆటోమేటిక్ ఈ క్వరీకి అపెండ్ అయిపోతుంది. వేర్ బ్రాండ్ ఈక్వల్స్ టు అక్కడ ఏదైతే వాల్యూ అక్కడ చెక్ చేసామో ఆ వాల్యూ వచ్చి ఇక్కడ పడిపోతుంది హెచ్పి అనేది. అప్పుడు క్వరీ ఏమవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ల్యాప్టాప్స్ వేర్ బ్రాండ్ ఈక్వల్ టు హెచ్పి అనేది దేనికి యాడ్ అవుతుంది, దీనికి ఎస్బి కంటే దీనికి యాడ్ అయిపోతుంది అనమాట. సో అది ఇంకొకటి అయితే అగైన్ ఈ ట్యాగ్ వేసి మళ్ళీ దానికి యాడ్ అవుతుంది. అలాగా అర్థమైందా? లైక్ డైనమిక్ క్వరీ బేస్డ్ ఆన్ ది కండిషన్ మన స్ట్రింగ్ వాల్యూని మాడిఫై చేయాలి, యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో స్ట్రింగ్ బఫర్ కానీ స్ట్రింగ్ బిల్డర్ కానీ యూజ్ చేస్తాం. గాట్ ఇట్? సో అటువంటి సిచ్యువేషన్ అనమాట రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామని అంటే స్ట్రింగ్ బఫర్ని స్ట్రింగ్ బిల్డర్. సో స్ట్రింగ్ అంటే మనకు 3 పాయింట్స్ చూసాం కదా. స్ట్రింగ్ అనేది ఇట్స్ లైక్ ఏ ఇమ్యూటబుల్ క్లాస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. అండ్ అది స్ట్రింగ్ బఫర్ అంటే ఇట్స్ లైక్ ఏ ఇమ్యూటబుల్ క్లాస్, ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఇట్ వోంట్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ విల్ మాడిఫై ఇన్ సేమ్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. స్ట్రింగ్ బఫర్కి స్ట్రింగ్కి డిఫరెన్స్. ఇకపోతే స్ట్రింగ్కి స్ట్రింగ్ బిల్డర్కి కానీ అదే డిఫరెన్స్ చెప్తాం. బట్ ఇక్కడ స్ట్రింగ్ బఫర్కి స్ట్రింగ్ బిల్డర్కి స్పెషల్ కేసెస్ ఉంటాయి. స్ట్రింగ్ బఫర్ ఎప్పుడు వాడతాం, స్ట్రింగ్ బిల్డర్ ఎప్పుడు వాడతాం అంటే, సో స్ట్రింగ్ బఫర్ వచ్చి థ్రెడ్ సేఫ్టీ అంటాం. ఈజ్ థ్రెడ్ సేఫ్టీ. స్ట్రింగ్ బఫర్ ఇస్ థ్రెడ్ సేఫ్టీ, స్ట్రింగ్ బిల్డర్ ఇస్ నాట్ థ్రెడ్ సేఫ్టీ అంటాం. అంటే ఏంటంటే ఒక హై లెవెల్గా చెప్తాను చూడండి, మీకు మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్లో అర్థమైపోతుంది. అది క్లియర్గా థ్రెడ్ సేఫ్టీ అంటే లాట్ ఆఫ్ టైమ్స్ మీరు వింటూ ఉంటారు, కలెక్షన్స్లో వింటారు, అదేవిధంగా లాట్ ఆఫ్ వేస్లో ఈ థ్రెడ్ సేఫ్టీ అనే వర్డ్ వింటారు. థ్రెడ్ అంటే ఏంటంటే మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనకు ఒకేసారి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. 2 ప్రాసెస్. ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చూస్తే ఒక సీక్వెన్షియల్ ఫ్లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఒక మెథడ్నే ఒక్కసారిగా కాల్ చేస్తాం. సో అలాగే అక్కడ ఒకేసారి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మల్టిపుల్ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అటువంటి సిచ్యువేషన్ అనమాట. ఓకేనా? దీన్ని మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అంటాం. సో ఇప్పుడు ఒక మెథడ్ ఉందనుకోండి, ఒక వేరియబుల్ ఉందనుకోండి, లేదంటే ఒక మెథడ్ ఉంది, ఇది మెథడ్. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఒక హై లెవెల్ ఓవర్ చూస్తా అంతే. సో ఈ మెథడ్లో సంథింగ్ లైక్ 100 లైన్స్ ఉన్నాయి. 100 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మల్టీ థ్రెడింగ్ అంటే ఇట్స్ లైక్ మల్టిపుల్ మెంబర్స్ ఒకేసారి ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోవడం అని మీనింగ్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న, సునీల్, చరణ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి సేమ్ ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఒకేసారి. సో స్వప్న, సునీల్, చరణ్ వీళ్ళు ముగ్గురు ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నారు ఒకేసారి. సో ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఎందుకంటే ఇండిపెండెంట్గా ముగ్గురు యాక్సెస్ చేసేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఒకేసారి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది నార్మల్. దీన్ని థ్రెడ్ సేఫ్టీ లేదు అంటారు దీన్ని. ఓకేనా? దెర్ ఇస్ నో థ్రెడ్ సేఫ్టీ అంటాం నార్మల్గా. థ్రెడ్ సేఫ్టీ అంటే ఏంటంటే, సో ముగ్గురు ఒకేసారి యాక్సెస్ చేసుకోలేరు. ఫస్ట్ ఎవరు, స్వప్న వెళ్తారనమాట. స్వప్న యాక్సెస్ చేసుకుంటుంది. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, 100 లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. అంటిల్ సునీల్, చరణ్ ఇద్దరు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ అంటే లోడ్ అవుతూ ఉంటుంది అప్లికేషన్. ఒక పర్టికులర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక యూజర్ లైక్ పేమెంట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి. వన్స్ స్వప్న 100 లైన్స్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఈ రెండిట్లో ఎవరొకరు మళ్ళీ రిసోర్స్ అనేది అలొకేట్ చేస్తారు దీనికి మెథడ్కి. మళ్ళీ అది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అంటే అట్ ఏ టైం ఓన్లీ 1 యూజర్ ఆర్ 1 రిసోర్స్ అనేది ఆ మెథడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది అనమాట. ఇటువంటి ఫీచర్ ఉన్నదాన్ని థ్రెడ్ సేఫ్టీ అంటారు. అర్థమైందా? థ్రెడ్ సేఫ్టీ అంటే అట్ ఏ టైం ఓన్లీ ఒక రిసోర్స్ మాత్రమే ఆ మెథడ్ని కానీ ఆ వేరియబుల్ని కానీ యాక్సెస్ చేసుకోగలుగుతారు. రిమైనింగ్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దే నీడ్ టు వెయిట్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ది ఫస్ట్ మెంబర్ ఆర్ ఫస్ట్ రిసోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. నేనేం చెప్పాను, ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ అనేది థ్రెడ్ సేఫ్టీ అని ఉంటుంది అన్నాను. స్ట్రింగ్ బిల్డర్ అనేది నాట్ థ్రెడ్ సేఫ్టీ అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక 3 మెంబర్స్ లైక్ మల్టిపుల్ మెంబర్స్ మన అప్లికేషన్ అంటే లాట్ ఆఫ్ మెంబర్స్ యాక్సెస్ చేసుకుంటుంటారు. సో ఇది వన్ ఆఫ్ ది ఫీచర్ అనమాట. వన్ ఆఫ్ ది ఫీచర్కి ఇది ఉందనుకోండి. స్ట్రింగ్ బిల్డర్ ఒకటి, స్ట్రింగ్ బఫర్ అనేది 2 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం.
సో మీకు థ్రెడ్ సేఫ్టీ అర్థమైంది కదా. సో మీరు చెప్పండి, ఎవరైనా ట్రై చేయండి. ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ స్పీడ్గా ఉంటుందా, స్ట్రింగ్ బిల్డర్ అనేది స్పీడ్గా ఉంటుందా యాక్సెసిబిలిటీ? స్ట్రింగ్ బఫర్ సార్. స్ట్రింగ్ బఫర్ ఎందుకు? ఎందుకంటే బిల్డర్ అంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది లేట్ అయిపోతుంది సార్. అదే ఎందుకు అవుతుంది లేటు? ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి సార్. ఎవరు ఇది ఏది స్ట్రింగ్ బిల్డరా? యా, నైస్ ట్రై. కెన్ ఎనీవన్? సార్ స్ట్రింగ్ బిల్డర్ సార్. స్ట్రింగ్ బిల్డర్ సార్. వెరీ నైస్. ఎందుకంటే స్ట్రింగ్ బఫర్ అనేది థ్రెడ్ సేఫ్టీ. స్ట్రింగ్ బఫర్ అనేది స్లో అవుతుంది ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉండాలి కాబట్టి అందరిది కంప్లీట్ కాలేదు. అదే స్ట్రింగ్ బిల్డర్ అనేది స్పీడ్ అయిపోతుంది అనమాట. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మనం ఏదన్నా సంథింగ్ లైక్ ఇప్పుడు ఇఫ్ యూ ట్రై లైక్ మనకు బస్సు బుక్ చేస్తున్నాం, ఒక సీట్ బుక్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, లేదంటే ఒక మూవీ టికెట్ బుక్ చేయాలనుకోండి. సో మనం అంటిల్ మనకు పేమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు అది హోల్డ్ లో పడిపోయి ఉంటుంది. గమనించారా? yes, that is called thread safety. So multiple members access చేసుకోలేరు until completion of our one user. అర్థమైంది? అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం థ్రెడ్ సేఫ్టీకి వెళ్ళొచ్చు. దాన్ని సింక్రనైజేషన్ అనే కాన్సెప్ట్ అంటాం మల్టీ థ్రెడింగ్ లో, ప్రస్తుతానికి థ్రెడ్ సేఫ్టీ అనండి. సో అటువంటి ఫీచర్ ని మనం థ్రెడ్ సేఫ్టీగా పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ స్లోగా ఉన్నా కానీ స్లోగా ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ అది కదా, సెక్యూరిటీగా ఉంది. అర్థమైందా? బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మాత్రమే మనం థ్రెడ్ సేఫ్టీ అనేది యూజ్ చేసుకోవాలి. అలా లేనప్పుడు నార్మల్ ఫీచర్ అయితే స్ట్రింగ్ బిల్డర్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే థ్రెడ్ సేఫ్టీ కాదు కాబట్టి సింపుల్గా ఎవరైనా కానీ సో స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ బఫర్ అనేది సెక్యూర్డ్ వే. ఓకే, మనకు ఓన్లీ ఒక యూజరే వన్ రిసోర్సే అది యూజ్ చేసుకోవాలి. సో వేరే వాళ్ళు వెయిట్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్ లైక్ మూవీ టికెట్ బుకింగ్ అండ్ నార్మల్ రెడ్ బస్ కానీ అవి బస్ టికెట్ బుకింగ్, ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు గమనించుంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు ఉంటే రిక్వైర్మెంట్లో అప్పుడు స్ట్రింగ్ బఫర్కి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్? వెన్ డూ యూ గో ఫర్ స్ట్రింగ్ బఫర్, వెన్ డూ యూ గో ఫర్ స్ట్రింగ్ బిల్డర్ అంటే మీ దగ్గర ఆన్సర్ ఉందా? రైట్. సో చాలా ఇంపార్టెంట్ గైస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ అంటారు. సో స్ట్రింగ్ బఫర్ అనేది థ్రెడ్ సేఫ్టీ, స్ట్రింగ్ బిల్డర్ అనేది నాట్ థ్రెడ్ సేఫ్టీ. వాట్ ఈస్ థ్రెడ్ సేఫ్టీ అంటారు? అగైన్ క్రాస్ క్వశ్చన్ అనమాట. థ్రెడ్ సేఫ్టీ అంటే ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ సంథింగ్ లైక్ థ్రెడ్ సేఫ్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఎ థ్రెడ్ సేఫ్టీ మెథడ్, సో ఓన్లీ one resource will execute that method at a time, so it won't allow other resources until completion of the first resource. That is called thread safety. ఓకేనా? సో డెఫినేషన్స్ కానీ మీరు ఓవరాల్గా మీరు ఎగ్జాంపుల్ చెప్పడం, ఆ డెఫినేషన్స్ ఎవరు అక్కడ ఎక్స్పెక్ట్ చేయరు. అందరూ డెఫినేషన్ చదువుకు బట్టి కొట్టుకొని పోతారు. మీరు ఏంటంటే ఎగ్జాంపుల్ విధంగా చెప్తారనమాట. కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎగ్జాంపుల్ తోటి చెప్తారు. కాన్సెప్ట్ తెలియని వాళ్ళు డెఫినేషన్ బట్టి కొట్టుకొని వెళ్తారు. వాట్ ఈస్ థ్రెడ్ సేఫ్టీ ఇదే చెప్తారు. వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే స్ట్రింగ్ బఫర్ ఇస్ ఏ థ్రెడ్ సేఫ్టీ, స్ట్రింగ్ బఫర్ ఇస్ ఏ థ్రెడ్ సేఫ్టీ, స్ట్రింగ్ బఫర్ ఇస్ ఏ థ్రెడ్ సేఫ్టీ అని నేర్చుకొని పోతారు. వాట్ ఈస్ థ్రెడ్ సేఫ్టీ అని క్లాస్ క్వశ్చన్ అడిగినప్పుడు పోతుంది అనమాట. అలా కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైం కాన్సెప్ట్ నేర్చుకోండి, డెఫినేషన్స్ వద్దు. అదైతే గూగుల్లో చూసి మాత్రం నేర్చుకోవద్దు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనండి. సో ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామో, నేను ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక హైబర్నెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. హైబర్నెట్లో గెట్ వర్సెస్ లోడ్ అనేది ఒక ఉంది, ఒక వాట్ వి కాల్ దిస్ ఒక క్వశ్చన్ అనమాట. అది ఇంటర్వ్యూ క్వశ్చన్. అది గెట్కి లోడ్కి డిఫరెన్స్ ఏంటి అని. సో అందరూ ఏం చేస్తున్నారంటే గెట్ వర్సెస్ లోడ్ అనేసి కొడతారు. ఇక్కడ గూగుల్లో ఇక్కడ వస్తుంది అనమాట. ఏం చెప్తున్నారు అక్కడ? గెట్ అనేది లైక్ క్యాష్ నుంచి డేటా రిటర్న్ చేస్తుంది, లోడ్ అనేది క్యాష్ నుంచి డేటా రిటర్న్ చేయదు అనేది ఉంటే అది పట్టేసుకుంటారు ఇంక మైండ్లో. సో అక్కడ ఏం చెప్తారు, అక్కడ సేమ్ నా దగ్గర నేను ప్యానల్లో కూర్చోన్నాను, వాళ్ళు అడిగారు లైక్ మాక్ ఇంటర్వ్యూ అనమాట. అంటే మేము క్లయింట్కి వెళ్తాను, మా కంపెనీ నుంచి క్లయింట్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. లైక్ కార్పొరేట్ ట్రైనర్ ఒకరు ఉన్నారు, లైక్ ఆర్కిటెక్ట్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు నన్ను క్వశ్చన్ ముగ్గురు ఉన్నారు ప్యానల్లో, ముగ్గురు ఉన్నారు. సో అడిగాడు అనమాట లైక్ గెట్ వర్సెస్ లోడ్ అడిగినప్పుడు అందరూ చాలా చెప్తున్నారు, బట్ నేను వచ్చి ఇలా కాదు, క్యాషింగ్ కాదు అది. సో దెర్ ఇస్ ఏ ప్రాక్సీ ఆబ్జెక్ట్. సో ప్రాక్సీ ఆబ్జెక్ట్ నుంచి ఇది రిటర్న్ చేస్తుంది గెట్కి, దీనికి లోడ్కి వచ్చేసి వేరే విధంగా రిటర్న్ చేస్తుంది, ప్రాక్సీ ఆబ్జెక్ట్ ఉండదు. రెండింటికి క్యాష్ ఉంటుంది, ఎందుకంటే హైబర్నెట్ అనేది క్యాష్ ఫీచర్ అనమాట. లెవెల్ 1 లెవెల్ 2 క్యాషెస్ ఉంటాయి. ఆ ఫీచర్ వచ్చి ఓన్లీ గెట్కి అలో చేయడం ఏంది, లోడ్కి అలో చేయకపోవడం ఏంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒప్పుకోలేదు స్టార్టింగ్లో. సో ఒప్పుకోపోయేసరికి నెక్స్ట్ నేను ఇమీడియట్గా వెళ్ళేసి అయిపోయిన తర్వాత నేను మొత్తం ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఒకటి క్రియేట్ చేసి సో కార్పొరేట్ ట్రైనర్కి మా చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ అందరికి చూపించినప్పుడు అప్పుడు ఓకే అన్నారు, నిజమే నువ్వు చెప్పింది గూగుల్లో ఉండేది కరెక్ట్ కాదని చెప్పి ఆర్కిటెక్ట్కి వెళ్తే అక్కడ నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయన్నమాట. సో దట్ అలా కాన్సెప్ట్ నేర్చుకోండి. గూగుల్లో ఉండేది ఎవరు నేర్చుకోవద్దు. మన డెఫినేషన్స్ కొట్టంగా డెఫినేషన్స్ వస్తున్నాయి కదా, దాన్ని అప్రూవ్ చేయొద్దు.
ఎగ్జాంపుల్ చూస్తే మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది కాన్సెప్ట్. ఓకేనా? సో అది ఇప్పటికే గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంటేషన్ చదవడం నేర్చుకోండి, డెఫినేషన్ చదవడం మానుకోండి. ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఇన్డెప్త్గా నేర్చుకునేటట్టు చూసుకోండి అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది స్ట్రింగ్ కాన్సెప్ట్ అండ్ హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఇమ్యూటబిలిటీ కార్డ్స్. నేను డిజైన్ ప్యాటర్న్స్ అప్పుడు చెప్తాను. గాట్ ఇట్? ఎనీ డౌట్స్ టిల్ హియర్? నాకు